Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Telugu film industry lo oka handful actors unnaru who believe in doing what they want to do. అంటే వాళ్ళ ఐడియాలజీని నమ్ముతూ ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి ఎలాగ చెయ్యాలి అని మాత్రమే ఆలోచించే కొద్ది మంది నటుల్లో ఒకరు తిరువీర్. సో ఐ హ్యావ్ విత్ మీ తిరువీర్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ తిరువీర్, ఎట్లున్నావు? బాగున్నా, కొంచెం నర్వస్గా ఉన్నా. ఎందుకమ్మా? 3 రోజుల్లో రిలీజ్ కదా. భలే ఉన్నావు. ఏం కాదు, 2 ఏళ్ళు అయింది వచ్చి. కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్నాను కదా కొంచెం. అవును, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా? గ్యాప్ అది నేచర్ ఇచ్చిన గ్యాప్. అంటే చేశాను, వర్క్స్ చేస్తూ ఉండే కానీ అవి కంప్లీట్ అవ్వకపోవడం, బయటికి రాకపోవడం వల్ల గ్యాప్ వచ్చింది. నీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ చూశాను. మార్చి 21 మీరు ఇంట్లో గృహప్రవేశం అవుతూ ఒక లైన్ రాసావు. 2 దశాబ్దాల కళ, మా అమ్మ చివరి కోరిక. ఎంత లోపల ఎంత కళలు, ఒక డ్రీమ్ కనుంటావు, ఎంత మీ అమ్మ కోసము నీ కోసము నువ్వు పని చేసి ఉంటావు. సినిమా అన్నది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్, కానీ దాంతోపాటు ప్యారలల్గా మనం ఎదగాలి, సంపాదించాలి, మనకంటూ ఒకటి అమర్చుకోవాలి అన్న ఒక డ్రీమ్ కూడా అందరికి ఉంటుంది. సో ఆ లైన్లో అన్నీ వచ్చేసాయి. మా చార్నగర్ దగ్గర ఒక పల్లెటూరు మామిడిపల్లి అని. మేము, నాకు తెలిసి నేను 10th 2003-4 మధ్యలో మా ఇల్లు అమ్మేశాం. అమ్మేశారా? మా ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేశాం. ఎందుకు? అప్పులు, అవసరాలు, అక్కల పెళ్ళిళ్ళు ఇలాగ. సో అప్పటి నుంచి నాకు ఇల్లు లేదు, మేము ఉంది అన్నీ రెంటెడ్ హౌస్లోనే. సో ఎప్పుడు ఒక కోరిక ఉండేది ఏంటంటే, మామూలుగా రెంటెడ్ హౌస్లో ఉంటే ప్రాబ్లం ఏంటంటే మేకలు కొట్టద్దు, తర్వాత గీతలు పడొద్దు, తర్వాత చుట్టాలు ఎక్కువ రావద్దు, నీళ్ళు ఎక్కువ వాడద్దు, కరెంట్ తొందరగా ఏదో ఉంటుంది. అండ్ నాకు ఎక్కువ పెయిన్ఫుల్గా అనిపించింది ఏంటంటే, మేము 2 ఇళ్లలో, మా నాన్న చనిపోయినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాం. వాళ్ళు ఎంత మంచి ఓనర్లు అంటే, ఇక్కడే చేసేద్దాము నాన్న కార్యక్రమాలు, ఎందుకు ఇది మమ్మల్ని పరాయవాళ్ళగా చూడకండి, ఇక్కడే చేద్దాం అన్నారు ఓనర్లు. ఒక రకం అయితే మా మదర్కి డిమెన్షియా వచ్చింది. ఆవిడ రోజు కొంచెం క్షీణిస్తూ ఉండింది ఆరోగ్యం. ఆ ఓనర్లు ఏమో, ఈవిడ ఇక్కడ చనిపోకూడదు, తీసుకెళ్ళండి అని, వేరే ప్లేస్ లో తీసుకెళ్ళండి, ఇంట్లో చనిపోతే మళ్ళీ ఇది సున్నాలు వేసుకోవాలి, లేకపోతే ఇలాగ ఒకటి బ్యాడ్ సైన్ లా అనిపిస్తుంది. ఆ రోజు నాకు ఎక్కువ బాధేసింది, హ్యుమానిటీ ఎటుపోయింది అనిపించింది. దాని తర్వాత ఇల్లు ఉండాలన్నది, మా అమ్మ డిమెన్షియా వచ్చిన తర్వాత మా అమ్మకి మాట వచ్చేది కాదు, రోజు రోజు మాట క్షీణించేది. సో ఆ దశలో కూడా, అంతకుముందు చాలాసార్లు అడిగింది, మాట రాదు, మనుషుల్ని గుర్తుపట్టదు అన్న టైంలో కూడా ఆవిడ 2 అడిగింది నన్ను. ఇది నేను చెప్తుంది 2018 ఎండ్లో. ఇల్లు కట్టు, పెళ్లి చేసుకోవాలి. ఇల్లు కట్టు, పెళ్లి చేసుకో, నీకు ఒక తోడు ఉండాలి, నాకు బాగలేదు, అండ్ నీకు ఎవరు ఉంటారు నీతో పాటు లైఫ్లో. అండ్ 2 ఇల్లు కట్టు, సొంత ఇల్లు ఉండాలి. సో ఈ 2 అన్నది ఆమెకి, మా అక్కల పేర్లు తెలీదు, ఇంటికి ఎవరు వస్తున్నారో తెలీదు. ఆ దశలో కూడా ఆమె చెప్పింది ఇల్లు కట్టు, పెళ్లి చేసుకోవాలి. సో అందుకు నేను ఇన్స్టాగ్రామ్లో అది పెట్టా. కానీ ఆ టైంకి ఆమె లేదు. బట్ స్టిల్ నాకు ఇల్లు, సొంత ఇల్లు అన్నది, ఎప్పుడు నేను బడ్జెట్ పద్మనాభం సినిమా చూసినప్పుడు చిన్నప్పుడు నవ్వుకునేవాడిని, ఏజ్ పెరుగుతున్న కొద్దిగా చూసిన వాళ్ళు బాధేసేది. జగపతి బాబు గారి క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయిపోయానంటే, నేను కూడా బడ్జెట్ పద్మనాభం అనిపించింది నాకు. అండ్ ఇలాంటి సినిమా దీనికి చాలా దగ్గరగా పర్సనల్ గా ఉన్న ఒక కథ ఒకటి వచ్చింది, అది నెక్స్ట్ ఇయర్ షూట్ చేస్తాను. అది యాక్చువల్ మా వైఫ్ కొట్లాడింది సినిమా చేయకని. అవునా? నువ్వు చాలా ఎమోషనల్, ఈ స్టోరీ చేయకు వద్దని చెప్పేసే వాళ్ళకని. లేదు, నేను చేస్తానని ఫైట్ చేసి ఒప్పుకున్నాను. తిరువీర్, యు నో వాట్, ఎవర్ సిన్స్ ఐ మెట్ యూ ఫస్ట్ టైం, జార్జ్ రెడ్డి రిలీజ్ అయ్యాక అప్పుడే మొరసా. నాకు అంతకు ముందు నువ్వు 2-3 చిన్న చితక సినిమాలు చేసి ఉంటావు, నాకు తెలీదు, ఐఎమ్ నాట్ అవేర్. బట్ జార్జ్ రెడ్డి ప్రమోషన్స్ అప్పుడు నేను మీ డైరెక్టర్ని, హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఆఫీస్లో ఉన్నావు. చాలా భయంగా, చాలా అంటే ఒక మాట మాట్లాడొచ్చో లేదో, మాట్లాడితే ఎవరేమనుకుంటారు అన్న ఒక స్పేస్లో ఉన్నావు. సో ఆ స్పేస్ నుంచి ఈ స్పేస్కి రావటానికి వాట్ డిడ్ ఇట్ టేక్? ఎంత కాన్ఫిడెన్స్ గార్నర్ చేసావు, ఎంత నువ్వు ఇంప్రొవైజ్ చేసుకున్నావు, ఎన్హాన్స్ చేసుకున్నావు? జార్జ్ రెడ్డి చాలా హెల్ప్ చేసింది. అప్పటి వరకు ఆఫీసులకి, ఆడిషన్లకి వెళ్ళాను, రిజెక్ట్ చేస్తున్నారు, నాకు తెలిసేది కాదు ఎలా ఇవ్వాలో. జార్జ్ రెడ్డి తర్వాత నా ఫోన్ నంబర్లు తీసుకుని మేనేజర్ల గ్రూప్స్లో అట్లా స్ప్రెడ్ అయ్యి ఫోన్ చేసి, ఒక రోల్ ఉంది చేస్తారా, లేకపోతే ఇలా ఒక కథ ఉంది వింటారా, నాకు అర్థం కాల. నేను కదా అడుగుతాను, వీళ్ళే నన్ను అడుగుతున్నారని సంతోషం వేసింది. అండ్ ఎంతో కొంత డబ్బు వస్తుంది. అప్పటి వరకు నాటకం, సినిమా, డ్రామా జూనియర్స్ వీటి మీద సర్వైవల్ నాది.
ఎప్పుడైతే సినిమా నుంచి ఇంత డబ్బు ఇస్తామో ఈ డేట్స్ కావాలన్నప్పుడు ఎస్ సినిమా నుంచి కూడా డబ్బులు వస్తాయి అనిపించింది ఫస్ట్ టైం జార్జ్ రెడ్డి తర్వాత. అండ్ నో చెప్పడం అన్నది చాలా కష్టం అయిపోయింది. ఏంటంటే పోయి ఏదో ఒక రోల్ ఇస్తారు అని ఆడిషన్లో క్యూలో ఆఫీస్లో సోఫాలో కూర్చొని మా టర్న్ ఎప్పుడు వస్తుందని ప్రిపేర్ అవుతూ ఎలా చేయాలో టాస్క్ ఇస్తారా లేకపోతే సీన్ పేపర్ ఇస్తారా మననే ఏదొచ్చింది చేయమంటారా అనే రోజు నుంచి ఈ రోజు ఒకరు వచ్చి రోల్ అడిగితే నేను చేయనండి నాకు నచ్చలేదని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కరెక్ట్. సో చాలా మదన పడేవాడిని. నో చెప్తే ఏమనుకుంటారో, నో చెప్పొచ్చో లేదో, తప్పు చేస్తున్నానేమో, ఈ సంఘర్షణ ఎక్కువ ఉండేది. అండ్ అది హీరో అయ్యాక ఇంకెక్కువైంది. ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మనతో సినిమా చేయడానికి కొంత కోట్లు అవసరం అవుతాయి ఎంత చిన్నగా చేయాలన్నా. అండ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తామంటే నో చెప్పొచ్చా, ఇది ఏమన్నా బలుపు కిందికి నాకు అంటే నా క్రాస్ చెక్ చేసుకునేవాడిని. కరెక్ట్గానే ఆలోచిస్తున్నావా, సీమితంగా ఉన్నావా, ఆలోచించి డెసిషన్ తీసుకో. ఒక్క సినిమా రేర్గా నచ్చుతుంది, అలాంటిది నువ్వేమన్నా అనాలోచితంగా ఆవేశంగా డిసైడ్ చేస్తున్నావా ఇది బాగుంది బాగలేదని ఎక్కువ ఈ దాంట్లో నాతో నేనే ఎక్కువ ఫైట్ చేసుకునేవాడిని. అండ్ చాలా పెయిన్ వచ్చేది. అంటే నో చెప్పడానికి టైప్ చేసి పెట్టాలా, కాల్ చేసి చెప్పాలా, వేరే వాళ్ళతో చెప్పించాలా, నా వల్ల కాదని. అక్కడి నుంచి మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఇప్పుడు నో చెప్పగలగడానికి వచ్చాను. ఈవెన్ టైప్ లోనే ఎక్కువ చెప్తాను. ఓరల్గా చెప్పడం నాకు చాలా ఇబ్బంది ఉంటుందా? నో చెప్పడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ నెసెసరీ క్వాలిటీ అని అంటారు చాలా మంది. కానీ ఆ చెప్పే విధానంలో చాలా ఒక పరిపక్వత, ఒక మెచ్యూరిటీ చూపించాలని కూడా అంటుంటారు. నో చెప్పకపోతే కష్టం, లైఫ్ విల్ బి డ్యామేజ్ అని కూడా అంటారు. సో బట్ ఈ నో చెప్పటమే దాన్ని రకరకాలుగా పర్సీవ్ చేసే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో. అమ్మో ఈయనకి యారోగెన్స్ ఎక్కువ, ఈజ్ యాడమెంట్, ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? అంటే నీకు ఎవరున్నారు, హూ వాజ్ దేర్ విత్ యూ టు టు అడ్వైజ్ యూ ఆర్ టు లిసన్ టు యూ? ఈ చెప్పేవాళ్ళు వెల్విషర్స్ ఏం చెప్పేవాళ్ళంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్, నువ్వు కనబడకపోతే మర్చిపోతారు, ఎవ్రీ ఫ్రైడే ఇంకొకరు వస్తూ ఉంటారు అన్నది చెప్తూ ఉండేవారు. అండ్ నాది సర్వైవల్ కూడా పెద్ద గొప్పగా ఉండదు కాబట్టి డబ్బులు ఇస్తున్నప్పుడు చేయడానికి ఏంటి, ఒక సినిమా డబ్బుల కోసం చేయి, ఒక సినిమా పేరు కోసం చేయి, సాటిస్ఫాక్షన్ కోసం, ఇలా కూడా చెప్పేవాళ్ళు. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉండేదంటే నో చెప్పడానికి ఆలోచిస్తున్నప్పుడు మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. పర్సన్కి చెప్తున్నామా, ప్రొడక్షన్ హౌస్కి చెప్తున్నామా, అండ్ ఒక టెంప్లెట్ ప్రిపేర్ చేసుకుని నేను వేరే యాక్టర్ని అడిగేవాను, మీరు ఎలా చెప్తారు నో, నాకు తెలుసుకోవాలి, నేను ప్రిపేర్ అవ్వాలి అని. వాళ్ళు ఏం చెప్తారంటే లుక్ ఇష్యూ ఉంది, డేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, అయ్యో అనుకున్నాం కానీ వేరే ప్రాజెక్ట్ ముందుకు వచ్చేసింది, ఇవి చెప్తాం మేము జనరల్గా, వాళ్ళు హర్ట్ అవ్వకుండా. అవి కాపీ కొట్టి బట్టి కొట్టి చెప్పడానికి ట్రై చేసేవాడిని. అయ్యో లుక్ ఇష్యూ ఉందండి, ఇప్పుడు గడ్డంలో ఉన్నానండి, అయ్యో కంటిన్యూటీలు ఉన్నాయండి, సడన్ గా షూట్ పోస్ట్పోన్ ప్రీపోన్లు అయ్యాయి, ఇవి చెప్పేవాడిని. కానీ స్టిల్ అది ఎక్కడో దొరికిపోతుంది. అది అంటే ఫోన్ లో ఓకే కానీ నా లైవ్ గా కళ్ళలో చూసి దొరికిపోతాను నేను. ఇది కొంత ప్రాక్టీస్ చేశాను. తర్వాత టైప్ చేసి పెట్టేవాడిని, సారీ అండి, ఒక్కొక్కరితో అడిగేవాడిని డిప్లొమాటిక్ గా రాసి ఇవ్వాలి, నాకు రాదు ఎలా చెప్పాలో, రాసిస్తే అది ఫార్వర్డ్ చేస్తా అని కాపీ పేస్ట్లు కొన్ని రోజులు కొట్టా. అది కూడా దాని తర్వాత ఏంటంటే అది ఎలా స్ప్రెడ్ అయిందంటే బయట వాళ్ళకి ఎప్పుడు కూడా అప్కమింగ్ డైరెక్టర్సే వస్తారు నా దగ్గరికి. వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్కి తిరిగిరికి చెప్పేసి వస్తానని వస్తారో నా దగ్గరికి, నేను నో చెప్తే నచ్చలేదు లేకపోతే డేట్లు లేవని చెప్పరు. ఇప్పట్లో ఖాళీ లేడు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు, అండ్ యారోగెంట్, ఇలాంటివి కూడా నాకే చెప్పారు. అంటే నువ్వు 2 ఏళ్ళ దాకా ఖాళీ లేవంట కదా, అందుకే వేరే యాక్టర్ని తీసుకున్నాను. ఇది ఒకటైతే కొంతమంది వాళ్ళ ఆఫీస్కి పిలిచినప్పుడు కానీ మా ఫ్లాట్కి వచ్చినప్పుడు కానీ కూడా చెప్పింది ఏంటంటే, నీ మీద ఓపెనింగ్స్ ఏం రావు కదా, నీ మీద మ్యూజిక్ సేల్ అవ్వదు, ఓపెనింగ్స్ రావు, శాటిలైట్ డిజిటల్ తెలీదు, రెమ్యూనరేషన్ కూడా నీకు ఎంత ఇవ్వాలన్నది నాకు ఒక క్వశ్చను, లేకపోతే తిరువీర్ కంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా ఆలోచించండి, ఇవి కూడా వచ్చేవి. అప్పుడు కూడా ఇంకా బాధేసేది. ఎన్నోదిదే నాకు బాకీ ఉంటే వస్తుంది అనే దానికి నేను అంటే దేవుడు తర్వాత ఇది అన్నాను కానీ రాసి పెట్టుంటే వస్తుంది అనే స్టేజ్కి సర్దిబాటు చెప్పుకుంటూ వచ్చాను. అన్ని చూసుకుంటూ నేర్చుకుంటూ వస్తాను ఎవ్రీడే. ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. బట్ తిరువీర్ క్రియేటివ్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే, ఒక పక్కన మనకు తెలుసు మనకు ఆ క్రాఫ్ట్ వచ్చు, అంటే ఐ కెన్ హ్యాండిల్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకో పక్కన ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ నాయిస్ని భరించలేని ఒక స్థితి ఉంటుంది, కానీ ఎట్లాగన్నా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని ఒక తపన ఉంటుంది. సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ కదా, వీటన్నిటి మధ్య సర్వైవ్ అవ్వాలి. బికాజ్ యూ నో ఓన్లీ దిస్, నీకు మనకి తప్ప ఇంకేం రాదు అంటుంటారు కదా చాలా మంది. సో ఇది తప్ప ఇంకేమీ రాదు, ఇక్కడే సర్వైవ్ అవ్వాలి, ఎట్లాగన్నా ఈదుకుంటూ వెళ్ళాలి అన్న ఆ స్థితిలో వాట్ ఈజ్ అ సపోర్ట్ సిస్టమ్? అంటే ఇప్పుడు మీ ఆవిడ ఉన్నారు, ఇంతకుముందు మీ మదర్ ఉన్నారు, ఎవరో ఉంటారు, కానీ నీ బ్యాటిల్స్ నువ్వే ఫైట్ చేయాలి కదా, ఇంటర్నల్ బ్యాటిల్స్. మదర్ కి వైఫ్ కి మధ్య 3 ఏళ్ళ గ్యాప్.
3 ఏళ్ల గ్యాప్. అమ్మ చనిపోయాక ఈ అమ్మాయి లైఫ్ లోకి వచ్చడానికి 3 ఏళ్ళ గ్యాప్, 3-4 ఏళ్ళు. 2019 అమ్మ చనిపోతే 2023 పరిచయం. 4 years గ్యాప్. వాళ్ళు ఉన్నా కూడా, వాళ్ళు ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా అమ్మకి తెలియదు. నీ ఇంటర్నల్ బ్యాటిల్స్ నువ్వే కదా ఫైట్ చేయాలి. డెఫినెట్ గా. అంతకుముందు అమ్మ నేను ఉన్నప్పుడు, నాన్న పోయిన తర్వాత కూడా నేను నవ్వితే నవ్వుతుంది, నేను బాధపడితే బాధపడుతుంది. ఆవిడ నేనేం చెప్పలేను, ఓ సినిమా పోయిందనో లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ అయిందనో డబ్బులు ఇల్లేదనో నేను చెప్పలేను. ఎందుకంటే ఆవిడకి తెలియదు, ఇదంతా అర్థం కాదు. మా వైఫ్కి అర్థమవుతుంది, తను చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది కదా. అయితే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పాయింట్ తర్వాత డబ్బులు అవసరం, పని అవసరం. నేను 2008లో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాది బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ సిటీ కాలేజ్. అప్పుడు కొంత తెలుసు, ఓకే బయోటెక్నాలజీ, జీన్స్, ఏదో ఒక కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు 2025, సరే 2019 వేసుకుందాం, జార్జ్ రిలీజ్ అయ్యే టైం 11 ఏళ్ళు గ్యాప్ ఉంది. నాకు అప్పుడు బయోటెక్నాలజీ డెఫినేషన్ కూడా మర్చిపోయాను. నేను 2008 తర్వాత 2009లో నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. అప్పుడు 21 years నాకు. అప్పటి నుంచి నాకు తెలిసింది యాక్టింగ్, స్టేజ్, డ్రామా, ఇవి నేర్పించడం, ఆర్ చేయడం, ఈ రెండే తెలుసు. సో అప్పుడుకి పెద్దగా ఇంత ల్యాప్టాప్లు, యూట్యూబ్లు లేవు, సిపియూలు ఉండేవి. నాకు సిపియూ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం కూడా వచ్చేది కదా అప్పుడు. నాది మోర్ సైన్సే కాబట్టి నాకు అవసరం పడలేదు. అండ్ ఇలా వచ్చినోని నాకు నిజంగా అందరూ అంటూ ఉంటారు నాకు ఇది తప్ప ఇంకోటి తెలియదు. నాకు నిజంగానే తెలియదు. వ్యవసాయమా తెలియదు, చిన్నప్పుడే వచ్చాను. కంప్యూటర్, ఇంటర్నెట్, ఈ టెక్నాలజీ తెలియదు. ఇప్పటికీ నేను చాలా వరకు కెమెరా సెట్టింగ్స్ కూడా పక్కల మీద డిపెండ్ అవుతాను. మెయిల్, ఫేస్బుక్ అవి చెక్ చేసుకుంటాను తప్ప మిగతా తెలియదు. యాక్టింగ్ నేర్పించగలుగుతాను లేదా యాక్టింగ్ చేయగలుగుతాను, ఈ రెండే తెలుసు. సో కాబట్టి ఇంకొక ఆప్షన్ లేదు. ఈ లాస్ట్ మినిట్లో ఇట్లా చేయి జారినప్పుడు కానీ, లేకపోతే ఈ డిసిప్లిన్ ఒకటి నాకు స్కూల్ నుంచి ఏంటంటే హోంవర్క్ చేయాలి, బాగా చదవాలి, ఫస్ట్ అటెండెన్స్ ఫుల్ ఉండాలి, ఇలా డిసిప్లిన్. కానీ ఇండస్ట్రీలో అలా ఉండదు. షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది, షూటింగ్ ప్రీపోన్ అవుతుంది, షూటింగ్ పోస్ట్పోన్ అవుతుంది, లాస్ట్ మినిట్లో రీప్లేస్మెంట్ అవుతుంది. ఇది అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది మెంటల్లీ. జనరల్గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ కూడా కాపాడుకోవాలి. ఒక యాక్టర్ కదా నువ్వు, సో మెంటల్ హెల్త్ని సేన్గా ఉంచుకోవాలి. బాడీ కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బికాజ్ యు ఆర్ సీన్ ఆన్ ద స్క్రీన్. రైట్గా తినాలి, రైట్గా పడుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంటైర్ హెల్త్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. అంటే ఒక స్ట్రెస్ మనల్ని పెడతా ఉన్నప్పుడు టెన్షన్, ఫిజికల్ బాడీ దొబ్బుతుంది టోటల్గా. ఇట్ విల్ జస్ట్ గో ఫర్ అ టాస్. సో వాట్ డూ యూ డూ ఫర్ దాట్? లక్కీలీ ఫిజికల్లీ ఏంటంటే జీన్స్, మా అమ్మ నాన్న ఇచ్చిన జీన్స్ ఏంటంటే నేను తిన్నా నాకు పెద్ద పొట్ట రాదు, అండ్ పెద్ద బాడీ వెయిట్ పుటాన్ అవుతుంది. అదృష్టం అదొకటి. అండ్ ఇంకొక గొప్ప వరం ఏంటంటే నేను షార్ట్ గ్యాప్ లో కుర్చీలో కూడా నిద్రపోగలుగుతాను. సో మేల్తో ఉన్నప్పుడే నీకు టెన్షన్లు అన్ని, పడుకుంటే హ్యాపీగా నిద్రపోతావు. నాకు ఇదే ప్రాక్టీస్ చేశాను నేను. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుండేదో ఒక పవర్ నాప్ అని చెప్పి పడుకుని పోయేవాడిని, కొంచెం రిలాక్స్ అయిపోయేవాడిని. ఎప్పుడు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనిపించినప్పుడు పడుకునేవాడిని నేను. అండ్ నేను ఈవెన్ పరేషాన్ అప్పుడు కూడా నా ఫొటోస్ కూడా ఉంటాయి, థర్మకోల్ ఉంటుంది కదా రిఫ్లెక్టర్ లాంటి, అది వేసుకుని పడుకునేవాడిని నేను. నైట్ షూట్స్ లో ఖాళీ దొరికినప్పుడు ఈ గ్యాప్ కుర్చీలో కూడా ఇలా కుర్చీ ఉంటే ఇలా చేసుకుని ఇలా పడుకున్నాను, జారి పడుకునేవాడిని. మసూదా బురద షూట్ చేసాం మేము మారేడుమిల్లిలో. నా ఒంటి నిండా బురద ఉంటుంది, బురదలో నిద్రపోయాను. మహానుభావుడు నువ్వు. సో అది నాకు ఒక అదృష్టం ఏంటంటే నిద్రపోగలుగుతారు ఎంతో. దట్స్ హౌ యు ఆర్ బీటింగ్ ద స్ట్రెస్. ఎనీ ఫిలిం అంటే రైట్ ఫ్రమ్ డే వన్ నువ్వు చేసిన ప్రతి సినిమాలో యు ఆర్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. వాట్ అన్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐజ్. కానీ నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నాకు ఎందుకో నేను చూస్తే ఒక తమ్ముడు ఫీలింగ్ వస్తుంది. నువ్వు కూడా నా అక్క అక్క అని పిలుస్తాను. అందుకే అక్క అనాలా మేడం అనాలా ఆన్ కెమెరా అని ఆలోచించి అప్పటి నుంచి, అందుకే మింగినట్టుగా మాట్లాడా. ఏం అక్కర్లేదు, అక్క అని పిలవచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఇలా అంటుంటే నాకు బాగా గుర్తు ఏంటంటే నేను బాగా సిగ్గు. మా ఇద్దరు అక్కల్ని ఒకే ఊరికి ఇచ్చాం, దూరం ఇల్లులు, బావలు అదే ఊరు. మా ఇంట్లో పేరెంట్స్ చెప్పి పంపించేవాళ్ళు, వెళ్తే నువ్వు కడుపు మార్చుకోకు, తినకపోతే తినలేదని చెప్పు అని. పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తిందురారా అంటే చిన్నక్క వాళ్ళ ఇంట్లో తిన్నానని చెప్పేవాడిని మొహమాటంతో. చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తిందురా అంటే ఇప్పుడే పెద్దక్క వాళ్ళ ఇంట్లో తిన్నానని చెప్పేవాడిని. కడుపు మార్చుకునేవాడు. అంత మొహమాటం నాకు. రెండోసారి కూర అడగడం కూడా మొహమాటం. అలాంటిది యాక్టింగ్ వచ్చాను నేను, జాబ్ చేయకూడదు కాబట్టి. ఇక్కడ మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తాను. ఇప్పుడు అక్కడికి వచ్చాను. వినోద్ బాల గారు మా ఫస్ట్ టీచర్, యాక్టింగ్ థియరీ, యాక్టింగ్ ప్రాక్టికల్స్ అవి చెప్పేవాళ్ళు యూనివర్సిటీలో. ఆయన ఏం టాస్క్ ఇచ్చినా ఫస్ట్ చేయెత్తేదాన్ని, ఏదో ఒకటి చేసేద్దాం, ముందు భయంతో చచ్చిపోతున్నానని. వెనకాల కూర్చుంటే అది నా టాస్క్ వచ్చే వరకు ఇంకా నాకు భయం పెరిగిపోద్ది, అందుకని ముందు చేసేవాడిని. అలాంటిది నాకు ఇలా ఫస్ట్ ప్లే నాకు గుర్తు శ్రీముఖ వ్యాఘ్రం, ఆ ప్లే పేరు. ఇలా చేయి కట్టుకొని ఇటు కొట్టుకుంటూ డైలాగులు చెప్పాను.
తిరిగి రెప్పలు ఎక్కువ కొడుతున్నాను. ఓకే 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 అనుకుంటూ ఏమండి ఇప్పుడు వచ్చా ఇలా చెప్పేవాడిని నేను. భయం, టెన్షన్, అందరు చూస్తున్నారు నన్ను, నేను స్టేజ్ మీద ఉన్నాను అనే ఫియర్. అక్కడి నుంచి ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ మాటలు చాలా సంతోషం వేస్తుంది. నిజంగా తిరువేరు. నేను అసలు ఫస్ట్ జార్జ్ రెడ్డిలో చూసి ఎవడబ్బాయి అబ్బాయి అనుకున్నాను అసలు. అంటే అంత నువ్వు అక్కడ ఒక పక్కన జార్జ్ రెడ్డి అని అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అక్కడ ఉంది ఆల్రెడీ. ఆ అబ్బాయి క్యారెక్టర్, ఆ స్టోరీ అందరికీ తెలుసు. అండ్ ఆ క్యారెక్టర్ కోసం అందరు వచ్చారు ఆ సినిమాకి. ఈ పక్కన ఎవడబ్బాయి ఏడబ్బాయి ఒకటే తెగ ఎరగదీస్తున్నాడు, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని అందరి నోట ఆ మాట వచ్చేలాగా చేసుకున్నావు తిరువేరు. 10 ఏళ్ళ ఆకలిది. అంటే కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాచిపెట్టుకున్న ఆకలిది. నాకు డైరెక్టర్ ఏంటంటే అది ఇచ్చినప్పుడు నేను నీకు సిచ్యువేషన్ చెప్తా, నువ్వే రాసుకో, ఇంప్రూవైజ్ చేసుకో అని చెప్పాడు. సో అది నేను రాసుకున్నా డైలాగ్స్. సో ఇప్పుడు ఏమంటారు, నువ్వు వెళ్ళి నేను నిలబడతాను, కంటెస్ట్ చేస్తానని అడుగు, నువ్వు కోపంలో ఉన్నావు తన మీద, ఇదే టాస్క్ చేసేసా. నేను రాసుకుని ఆయన ఒకసారి చదివి వినిపించేవాడిని, వెళ్ళి చేసేవాడిని. ఏదైనా అంతే, ఏదైనా తప్పు ఉంటా, బూతున్నా, ఇలాంటిది ఏదైనా ఉంటే రెక్టిఫై చేయడానికి చెప్పేవాడిని, మొత్తం చేసుకున్నాను. ఇప్పటికీ కూడా జార్జ్ రెడ్డి లలన్ అన్నప్పుడు నాకు ఎంత సంతోషం వేస్తుంది అంటే, ఫస్ట్ టైం ఆడిషన్స్ ఆపేసి ఈ పిల్లోడు యాక్టింగ్ చేస్తాడు తీసుకోండి అని చెప్పింది జార్జ్ రెడ్డి. ఫస్ట్ టైం నన్ను పరిచయం చేసుకోకుండా నేను చూశాను నేను అనేలా చేసింది జార్జ్ రెడ్డి. సో పర్సనల్లీ నాకు అది లైఫ్ టైం ఎప్పటికైనా సరే ఫస్ట్ ఫేవరెట్ రోల్ ఏంటంటే నేను లలన్ సింగ్ అని చెప్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు చూస్తే దేర్ ఎయిదర్ సెమీ అర్బన్ ఆర్ రూరల్, ఎక్కువ అలాంటి క్యారెక్టర్స్. అండ్ యూ నెవర్ డన్ అ రోల్ వేర్ ఇట్ ఈస్ అంటే ఒక కమర్షియల్ హై ఇచ్చే క్యారెక్టర్స్. అది డాన్సెస్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, యాక్షన్. ఆఫ్ కోర్స్ యాక్షన్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ జార్జ్ రెడ్డి, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్ కమర్షియల్ మసాలా కార్లో సూట్లో. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి, యూ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ బికాస్ నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కాబట్టి కొన్ని నీకు అన్రియలిస్టిక్ గా అనిపించి కొన్ని వదిలేస్తావా రోల్స్, లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ నీకు రాలేదా ఏంటి? వాట్ హ్యాపెండ్? ఐ జస్ట్ వాంట్ టు నో. అంటే నీకు ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు, నేను ఓపెన్ గానే ఉండే. నాకు అట్లా వచ్చింది కుమారి శ్రీమతి ఒకటే, కొంచెం మంచి బట్టలు, గ్రూమ్డ్. అప్పుడు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశా, వీళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు, ఎందుకంటే నాకు తెలియదు. ఏదో ఊర్లోంచి వచ్చాము, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాళ్ళం, తర్వాత ఇటు వచ్చాము. నాకు పల్లెటూరు వ్యవసాయం లేకపోతే అల్లరి చిల్లర తిరిగేవాడు, ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం ట్రయల్స్ లో ఉన్నాడు, ఇలాంటివి చేయమంటే నాకు అది బాగా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం పాలిష్డ్ ఉండాలి, బట్టలు నీట్ గా ఉండి, కొంచెం భాష మంచిగా ఉండి, ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడి, ఇలాంటి రోల్ అన్నప్పుడు కాన్షియస్ అయిపోయాను నేను. అండ్ డబ్బింగ్ లో చాలా సార్లు నేను కాల్, ఇలా ఇది కరెక్ట్ చేసి కాల్ అనేటోని, నేను కాల్ కాదు కాల్ అనాలి, ఓకే సార్ చెక్ కాల్, ఇలా మాట్లాడేవాడిని డబ్బింగ్. సో ఇది ప్రాక్టీస్ నాకు చేయాలని ఉంటుంది, నాకు కూడా షూట్ వేసుకుని దిగాలని ఉంటుంది. కాకపోతే బడ్జెట్స్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళ బడ్జెట్స్ చాలా లిమిటెడ్ బడ్జెట్స్ లోనే నా మీద వర్కౌట్ అవుతుందని నమ్ముతారు. ఆ బడ్జెట్ లో షూట్ అయ్యేవి ఏంటంటే ఊరు వెళ్ళిపోతే ఎక్కువ షూట్ చేయొచ్చు, లొకేషన్ పర్మిషన్స్ కానీ, లేకపోతే కంఫర్టబుల్ గా షూట్ చేసుకోవడం కానీ. బడ్జెట్స్ పరంగా నేను ఫిట్ అవ్వను కాబట్టి నాకు మోర్ ఇలాంటి క్యారెక్టర్స్. ఓకే, బట్ కొన్ని మంచి క్యారెక్టర్స్ వచ్చాయంట కదా తిరువేర్, దట్ యూ లెఫ్ట్ ఇట్ బికాస్ ఆఫ్ వేరీడ్ రీజన్స్. రిగ్రెట్ అవుతావా ఎప్పుడైనా? ఒక మంచి క్యారెక్టర్ నేను వదులుకున్నాను, తెలియక వదులుకున్నాను, బట్ అది చాలా పెద్ద హిట్ అయింది, అయ్యో అనవసరంగా మిస్ అయ్యానే అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. రీసెంట్ గా మురుగన్ మిస్ అయ్యా నేను, అదే మిస్ అయినప్పుడు అనిపించింది. ఓకే, మురుగన్ కింగ్డమ్ లో మన వెంకటేష్ అది చేసుంటే బాగుండేది అని. సినిమా వచ్చినప్పుడు 2 రోజులు బాధపడ్డా, చేసుంటే బాగుండేదని. కానీ అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు వేరే సినిమాలో ఆకుపోయి ఉండడం, కుదరకపోవడం, చేయలేదు. మనకి బాకీ అంతే, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈవెన్ సిరీస్లు సినిమాలు వస్తాయి, కాకపోతే రిజెక్ట్ చేసినవి ఆడింది చాలా తక్కువ. ఓకే, కొన్ని కుదరక చేయలేదు, కొన్ని రిజెక్ట్ చేశాను, 1-2 తప్ప మిగతా అన్ని పెద్దగా ఆడలా. సో నేను పెద్ద రిగ్రెట్ అవ్వాలా. బట్ మురుగన్ ఒకటి, పొలిమేర చేయమని అడిగాడు అనిల్ గారు, నాకు పొలిమేర నాకు అప్పుడు కుదరల, పరేషాన్ టక్ జగదీష్ బ్యాక్ టు బ్యాక్ చేస్తుండే, అప్పుడు కుదరలా. ఈ 2 నేను కొంచెం, అండ్ శివరపల్లి వెబ్ సిరీస్, ఓకే, ఇది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. జనరల్గా ఎవరైనా సరే ఒక సెల్ఫ్ ఎనాలిసిస్ కూడా చేసుకుంటుంటారు అప్పుడప్పుడు. అరే నా జర్నీ ఎట్లుంది, ఐఎమ్ గోయింగ్ ద రైట్ ట్రాక్, మరి ఏమన్నా ఎక్కడన్నా దారి తప్పుతున్నానా, ఒక సెల్ఫ్ అసెస్మెంట్. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ నువ్వు చేసుకున్నప్పుడల్లా నీకేమనిపిస్తుంది నీ జర్నీ గురించి? అంటే ఈ ఇన్నేళ్ల ఫిల్మ్ కెరియర్లో నువ్వు చేసిన కొన్ని సినిమాలు, అవి ఆ కొన్నైనా అవి జనాల్లోకి వెళ్ళిపోయినాయి బాగా, బట్ స్టిల్ వాట్ డూ యూ ఫీల్ యాజ్ అన్ యాక్టర్? నేను ఏడీస్లో ఉన్నాను, ఆడియన్స్లో లేను. ఓకే, అంటే మోర్ అప్కమింగ్ డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి తెలుసు, నేను ప్రేక్షకులకి పెద్ద తెలీదు.
తెలిసిన వాళ్ళకి కూడా ఎలా అంటే వీడు సమోసా తింటావా శిరీష, వీడు మసూదా హీరో, నా పేరు తెలీదు. అండ్ ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో మర్చిపోయారు కూడా. అండ్ రీసెంట్గా నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి షూట్కి వెళ్తుండే రామచంద్రపురం. నా పక్కన మ్యాడ్ యాంటోనీ ఉన్నాడు. యాంటోనీని గుర్తుపట్టరు, నన్ను ఎవరు గుర్తుపట్టల. ఇంకొకసారి నేను ఒక్కని దిగాను ఎయిర్పోర్ట్లో. పిక్ చేసుకోవడానికి వచ్చిన అతను షూటింగ్కి వచ్చారండి అన్నాడు. అవునండి. హీరో ఎవరండి అని. సో అది కంటిన్యూస్గా అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉందంటే ఎవరు గుర్తించరు. నన్ను గుర్తించేది ఓన్లీ పనిచ్చేవాళ్ళు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఏంటంటే పనిచ్చే వాళ్ళకి నేను తెలుసు, ప్రేక్షకులకు కొంచెం స్లోగా తెలుస్తానేమో, బట్ స్టిల్ ఎందుకంటే కనబడట్లేదు, నేను రెగ్యులర్ కనబడట్లా. వాళ్ళ ఇంటి వరకు నేను చేరట్లా. ఎక్కడో చోట చిన్న మసూదా జనం వరకు వెళ్ళింది బాగా. అలా మళ్ళీ ఇంకొక ప్రయత్నం జరగల. సో దానివల్ల ఒక్కొక్కసారి నన్ను పిలిచిన వారే నన్ను గుర్తుపట్టరు. ఒకసారి రామారావు ఆన్ డ్యూటీ అని రవితేజ గారి సినిమా, వాళ్ళు పిలిచారు ఆఫీస్కి. పిలిస్తే వెళ్ళి కూర్చున్నాను. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు మాట్లాడాల. ఒకసారి నేనే ఇంక చూసి అడిగాను, రమ్మన్నారండి అంటే. ఎవరు మీరు అన్నాడు. అంటే నేను నా పేరు తిరువీరండి అంటే. ఎందుకు వచ్చారు అని. అది పిలిచారండి. ఎవరు ఫోన్ చేశారు? ఈ పర్సన్ ఫోన్ చేశారు. అవును, ఒక్క నిమిషం అని ఆయన పిలుచుకొచ్చారు. మీరు పిలిచారంటే వచ్చాడు. ఎవరు కావాలండి? మీరేనా అండి ఫోన్ చేశాను అంటే. మీరు అంటే నేను జార్జ్ రెడ్డిలో చేశానండి ఇలా. మీరా అది? రండి రండి అని. అలా గుర్తుపట్టరు. అంటే స్క్రీన్ కి బయటకి చాలా మంది గుర్తుపట్టరు. ఎవరో ఒకరు అంటే కొన్నేమో ఇక్కడ దాకా సైడ్ లాక్స్ ఉండి మీసం ఉండి ఉన్నది జార్జ్ రెడ్డి, మల్లేశం లాంటివి అయితే, ఒక్కొక్క దాంట్లో కంప్లీట్ క్లీన్ షోలో ఉంది మసూదా అయితే. మోర్ లైక్ సినిమాలు బాగా పిచ్చుండి లేకపోతే ఏడీలు టెక్నీషియన్లు అయితే గుర్తుపడతారు. కామెడీస్ తక్కువే. సో ఇలాంటి జరిగినప్పుడల్లా ఏమనిపిస్తుంది నీకు? మనం ఇంకేం చేయలేదు అనిపిస్తుంది. అంతేనా? ఓకే, బట్ యూ డోంట్ గెట్ టూ మచ్ ఇంటర్నలైజ్ చేసుకుని ఓ ఫీల్ అయిపోవడాలు, ఓ హర్ట్ అయిపోవడాలు అలా బిగినింగ్ లో ఉండింది. నేను బొమ్మల రామారావు రిలీజ్ అయినప్పుడు ఆటోగ్రాఫ్ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చున్నా, పెన్ పేపర్ పెట్టుకొని. ఎవరన్నా అడిగి తీయాలి కదా, ఎలా రాయాలి, తిరువీర్ అంటే టీ రాయాలా, మొత్తం రాయాలా, చుక్కలు కింద పెట్టాలా, ఇట్లా ప్రాక్టీస్ చేస్తుండే నేను పెన్ను పేపర్ పెట్టుకొని. ఆ సినిమా వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. అప్పుడు బాధపడ్డా, ఏంట్రా ఇది, ఏం సినిమా రిలీజ్ అని కూడా ఎవరికి తెలియదు. అప్పుడు కైండ్ ఆఫ్ ఒక డిప్రెషన్ స్టేట్లో ఉండే. అప్పుడు డ్రామా జూనియర్స్ వస్తే నాకు టీవీకి పనిచేయడం ఇష్టం లేకుండా, బట్ ఆ స్టేట్ నుంచి బయటికి రావడం కోసం డ్రామా జూనియర్స్ టేకప్ చేశాను. సో నేను ఎంత బిజీ అయిపోయానంటే ఇంకా అది మళ్ళీ గుర్తు రానంత బిజీ అయిపోయాను. సో మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇంకొకసారి మనం అన్ని సినిమాలు ఆడనప్పుడు కూడా బాధ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఎమోషనల్లీ మెంటల్లీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటాం, ఫిజికల్గా కూడా క్యారెక్టర్ కోసం. బాధ వేస్తుంది, కానీ మనం దేవుళ్ళం కాదు కాబట్టి కొన్ని పనికి వస్తాయి. బాగా ఫీల్ అయిపోయేవాడిని బిగినింగ్ లో. ఎవరైనా నా యూట్యూబ్ ట్రైలర్ కింద పెట్టినా, లేకపోతే ఏదన్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద పోస్ట్ కింద ఏదైనా కమెంట్స్ ఎవరైనా నెగిటివ్ గా రాస్తే బాగా బాధపడేవాడిని, గొడవ వేసుకుందాం అనిపించేది. 2-3 యాక్టర్స్ అడిగిన నా ఫ్రెండ్స్ ని, మీ వీడియోస్ కింద ఫొటోస్ కింద కూడా గలీజ్ కమెంట్స్ రాస్తారు కదా, మీరు ఎలా తీసుకుంటారు ఈ స్ట్రెస్ ని, నాకు తెలియట్లేదు అని. నవ్వడం స్టార్ట్ చేయాలి చూశాను. అప్పటి నుంచి నాకు భారం దిగిపోయింది. ఎవరైనా తిట్టినా లేకపోతే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా అనుకుంటా తప్ప ఇంకా అది పట్టించుకోవడం మానేసాను. నీ సినిమా కెరియర్ లో ఈ ప్రీ వెడ్డింగ్ షో ఇది చాలా డిఫరెంట్ ఉంది. నాట్ ద రెగ్యులర్ టైప్. నువ్వు జనరల్గా ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలకి ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కామెడీ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్, విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అదర్ ఫిల్మ్స్. సో దాని గురించి ముందు కొంచెం చెప్తే, ఐ వాంట్ టు టాక్ లిటిల్ మోర్ అబౌట్ దట్. సింపుల్ కదా, మనకి ట్రైలర్ లో చెప్పేశారు. షూట్ చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన మెమరీ కార్డ్ పోతుంది, ఫుటేజ్ పోయింది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఎలా ట్యాకిల్ చేస్తాడు సిచ్యువేషన్ ని? ఎందుకంటే ఎవరైనా సరే ఫోటో ఎప్పుడు ఇస్తావు, వీడియో ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. అలాంటిది జనరల్ గా ఒక పీరికి వాడు అమ్మాయి కూడా ఉన్న ఫోటోగ్రాఫర్ ఉంటే దాని నుంచి ఎలా గట్టెక్కాడు అన్నది సినిమా. ఇది ఉత్తరాంధ్రలో చేసాం, డైరెక్టర్ కూడా ఉత్తరాంధ్ర నుండే. ఆ డైలెక్ట్ ఎప్పుడు కూడా సినిమాకి ప్లస్, దెన్ స్టాండర్డ్ దానికంటే. అది రాయలసీమ, తెలంగాణ ఏదైనా కూడా వినసొంపుగా ఉంటుంది ఫస్ట్. సో డైరెక్టర్ నరేషన్ ఇస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను నేను. తను అక్కడి నుంచి అవడంతో ఆ డైలెక్ట్ తో వినసొంపుగా ఉంది. అరే భలే ఉందా ఇది అనిపించింది. బేసిక్గా చాలా స్టోరీస్ డైరెక్టర్ వెళ్ళిపోగానే బ్రెయిన్ లోంచి కూడా వెళ్ళిపోతాయి. నేరేషన్ తర్వాత ట్రావెల్ అవుతోంది కథ నాతో. నేను ఫాలోఅప్ చేయడం మొదలెట్టా. ఎప్పుడు చేద్దాం, ఎప్పుడు షూట్ అనుకుంటున్నారు, ఎప్పుడు పూజ, ఓకే వెళ్ళిపోదాం షూటింగ్కి, మీకు టైం చెప్పండి ఇంకా తొందరగా. మేము నవంబర్ షూట్ వెళ్ళాం, బట్ నేను అక్టోబర్లో రెడీగా ఉన్నా షూట్కి వెళ్దాం. నాకు అంత నచ్చింది. చిన్న పాయింట్, మనం మలయాళం సినిమాలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ఒక ఈగో మీద సినిమాలు తీస్తూ ఉంటారు, ఒక చిన్న వస్తువు మీద సినిమాలు తీస్తుంటారు, ఒక ఇంటి మీద సినిమాలు తీస్తుంటారు, ఒక చెప్పు మీద సినిమా తీస్తుంటారు. నాకు అలా అనిపించింది. ఈ ప్రీ వెడ్డింగ్ షో అన్నది అది చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుంది.
ఎందుకంటే ఈ మధ్య ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్నది ఇప్పుడు సో వెరీ పాపులర్. దాని మీద చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎంతెంత కోట్లు, కొంతమంది అయితే హైఫై వాళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టి తీసుకుంటారు దాన్ని. ఇండోనేషియా, బాలి వెళ్తున్నారంట, ఎగ్జాక్ట్లీ, కాశ్మీర్, ఫారిన్ లొకేషన్స్ వెళ్తున్నారంట. నేను ఈ మధ్య వింటున్నాను ఈ సినిమా. సో కాస్ట్యూమ్స్ కి దానికి సెపరేట్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు వాడే కెమెరాలు హై ఎండ్ కెమెరాలు ఉంటున్నాయి, డ్రోన్లు. అంటే వాళ్ళ దగ్గర లేని ఎక్విప్మెంట్, పెట్టని బడ్జెట్ లేదు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, రెక్కీ చేస్తున్నారు సినిమా లాగా. సో అది మీరు చేసుకున్నారా ప్రీ వెడ్డింగ్ షూట్? లేదు, నేను చేసుకున్నాను. ఎందుకట్లా? నాకు ఫోటో దిగితే నేను కాన్షియస్ అయిపోతా. మరి పెళ్ళప్పుడు ఏం చేసావు? నీ పెళ్లి ఫోటో ఫ్రెండ్కి చెప్పా, ఫ్రెండే ఫోటోగ్రాఫర్, మర్యాదగా ఉండదు, నువ్వు నన్ను పోజ్ ఇవ్వమని చెప్పు. పోజే కాదు, తాలిగట్టు బెల్లం, జీలకర్ర బెల్లం పెట్టాను నువ్వు నాకు చెప్పకూడదు. నేను ఏం చేస్తుంటే అది క్యాప్చర్ చేయి, అంతే, బెస్ట్ నేను పిక్ చేస్తా, అంతే తప్ప ఇక్కడ చూడు, ఇప్పుడు కాలు తొక్కు అలాంటివి నాకు చెప్పకు. అంటే ఇప్పటికీ కూడా రిమోట్ ఏరియాస్ లో ఎంత ఇది ఉన్నా కూడా పెళ్లి కాకుండా అబ్బాయి అమ్మాయిని టచ్ చేయడం అన్నది చాలా అఫెన్సివ్ గానే ఫీల్. బట్ ఇట్ ఇస్ ఎంత కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇట్స్ వెరీ వెరీ కామన్. ఎంత కామన్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కి తెలుగులో ఏమంటారో తెలియట్లేదు. ఊర్లో వాళ్ళకి కూడా అదే పేరు తెలుసు. చదువు రాకపోయినా కూడా ప్రీ వెడ్డింగ్ చేస్తున్నారు అంటారు తప్ప దాన్ని తెలుగులో ఏమంటారో తెలియట్లేదు. యాక్చువల్లీ ఒక కాంటెస్ట్ పెట్టాలనిపిస్తుంది, ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ని తెలుగులో ఏమంటారో చెప్తే మా సినిమా టికెట్లు ఇవ్వచ్చు 2-3 అని. అవును, కరెక్టే, నిజమే. అయితే ఈ డైలెక్ట్ గురించి మాట్లాడావు కదా, నువ్వు భలే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయిపోతావే నిజంగా. నువ్వు ఎట్లా, నీకు అంటే థియేటర్లో ఇవన్నీ నేర్పిస్తారా? అంటే తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్లే రిలేటెడ్ నేర్పిస్తారు తప్ప పర్టికులర్ గా డైలెక్ట్ ప్రాక్టీస్ ఏమి ఉండదు. అయితే పలాస అప్పుడు నేర్చుకున్నాను. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే, నన్ను ఎవరన్నా కమెంట్ చేస్తే, క్రిటిసైజ్ చేసి తీసుకునేవాడిని కాదు. వీడు బాగా చేయలేదు అంటే ఇంక బాధపడిపోయేవాడిని. నాటకం అప్పుడు కూడా అంతే, ఇంకా బాగా చేసి ఉండాల్సిందని. అంటే నేను ఎందుకు బాగా చేయలేకపోయాను, ఎందుకు ఆ మాట అన్నాడు, ఇలా ఆలోచించేవాడిని. సో డైలెక్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఏంటంటే, కొంతమంది యాక్టర్స్, నేను పేరు చెప్పలేను, నేను షాద్నగర్ నుండి, తెలంగాణ మాండలికంలో వాళ్ళు పదాలు ఉచ్చరిస్తున్నప్పుడు చాలా కంపరంగా అనిపించేది నాకు. ఇది కాదు నా భాష, ఇది కాదు మా భాష. ఆ విధంగానే నేను ఉత్తరాంధ్ర భాష మాట్లాడుతున్నప్పుడు నేను గలీజ్గా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే వాళ్ళకు అదే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. అది నేను బాధపడినప్పుడు వాళ్ళు బాధపడకూడదు కాబట్టి మోర్ హోంవర్క్ చేసేవాడిని. పెన్సిల్తో రాచుకోవడం, అంటే ఏడీస్తో డైలాగ్ వినిపించుకోవడం, రికార్డ్ చేసుకునేవాడిని. ఫ్రీక్వెంట్గా షార్ట్కి ముందు వినడం, ఓకే అనుకొని పెన్సిల్ ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ కట్ చేయాలి, సెన్స్ ఎక్కడ మారుతోంది, అది ప్రాక్టీస్ చేసుకుంటూ పలాస అప్పుడు చేసా. దీనికి కొంచెం బాగానే హెల్ప్ అయింది. నువ్వు తెలంగాణ నుంచి వచ్చినా కూడా ఈ మామూలు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నార్మల్ తెలుగు మాట్లాడతావు, మళ్ళీ తెలంగాణలోకి స్విచ్ అయిపోతావు, మళ్ళీ రాయలసీమ వచ్చేస్తుంది నీకు, పలాస, ఉత్తరాంధ్ర. సో ఈజీలీ యూ విల్ జస్ట్ అట్లా. నేను సిటీ కాలేజ్లో ఉన్నప్పుడు మా క్లాస్లో 11-12 మంది ఉండేవాళ్ళం. అప్పటి వరకు అచ్చా తెలంగాణ మాట్లాడేవాడిని. ఫ్రెండ్స్ తాడేపల్లిగూడెం, గుంటూరు, దాని నుంచి ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉండే. వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ పదాలు మారిపోవడం స్టార్ట్ అయ్యాయి నాకు. నేను ఇంటికి వెళ్ళి డబ్బులు కావాలి, డబ్బులు ఏంటరా అని, ఊరు వెళ్తే ఇప్పుడే వచ్చాను అని, వచ్చావా హైదరాబాద్ వెళ్ళుడు ఎట్లా మాట్లాడుతుండు, ఇట్లా ఏడిపించేవాళ్ళు నన్ను. సో అక్కడి నుంచి మెల్లగా నాటకంలో ఎక్కువ కాలం ఉండడం, సో ఎక్కువ మందితో పని చేయడం, అట్లా డైలెక్ట్ ఎక్కడ పడితే అక్కడ మారి. ఇంటికి వెళ్తే ఫ్యాన్ వస్తుంది, ఆఫీస్కి వస్తే ఫ్యాన్ వస్తుంది. సో తెలియకుండానే సబ్ కాన్షియస్ గా మారిపోతున్నాయి పదాలు. సో ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ అయితే బాగుంది, సినిమా కూడా సూపర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ నాయిస్ ఎక్కువ లేదు. అంటే ఇన్స్టాగ్రామ్లో నీ రీల్స్ ఉన్నాయి, ఎక్కువ ప్రమోషన్స్ జరగట్లేదు అనిపిస్తుంది నాకు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ వై? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏం చేయాలన్నా డబ్బులే కావాలి. ఓకే. ప్రొడ్యూసర్ కొత్త, అతను తెలియదు తనకి, అంటే ఎక్కడ డబ్బు పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి అనేది వీళ్ళకే కాదు అందరికీ అవసరమేమో. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీయే లేదు, ఎవరూ లేరు, డైరెక్టర్ లేడు, యాక్టర్ లేడు, ఎవరు లేరు. కానీ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కూడా ఎవరో ఒక సినిమాకి వెళ్ళి కూర్చుని అబ్జర్వ్ చేసి ఒక సినిమా ప్రాసెస్ తెలుసుకుంటే, డబ్బు ఎక్కడెక్కడ ఎంత పెడుతున్నారు, ఎలాంటి కథలకి ఎంత అవసరం అవుతుంది, ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా పెట్టిన డబ్బు వస్తుంది, పోతే ఎంతవరకు తక్కువలో పోతుంది, ఈ బేసిక్ ఐడియా ఉండి ఇండస్ట్రీకి వస్తే మేబీ ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. వెరీ గుడ్ అడ్వైస్. ఎందుకంటే మనం ఇంతవరకు ఎప్పుడు డైరెక్టర్లు అప్రెంటిషిప్ చేయాలి, యాక్టర్లు నేర్చుకోవాలి, లేకపోతే మిగతా అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు అన్ని వాళ్ళ దగ్గర పని చేయాలి అన్న ఒక రూలే మనం చూసాం. ప్రొడ్యూసర్ల గురించి మనం అసలు ఎప్పుడు ఈ పాయింట్ ఎప్పుడు మనం అసలు మనకు తట్టదు.
వాళ్ళే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే సినిమా మధ్యలో ఆగుతుంది, సగంలో ఆగుతుంది, పబ్లిసిటీకి డబ్బు ఉండదు, రిలీజ్ ఎలా చేయాలో తెలియదు, ఎలా అమ్ముకోవాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటప్పుడు కష్టపడిన డబ్బు ఎవరికైనా డబ్బే. ఆ జ్యువెలర్స్ అయినా అన్నట్టు డబ్బు ఊరికే రాదు కదా. రైట్, వెరీ ట్రూ. సో ఈ పాయింట్ లో నాకు ఒకళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. బన్నీవాసు, ఎస్కేఎన్ వీళ్ళందరూ గీతా ఆర్ట్స్ లో చాలా కాలం వర్క్ చేసి దే అండర్స్టూడ్ ద గేమ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. వాళ్ళు ఇప్పుడు చాలా సెన్సిబుల్ గా మంచి కథలు ఎంచుకుంటున్నారు, చక్కటి కరెక్ట్ బడ్జెట్ లో దాన్ని చేస్తున్నారు. అండ్ దాని ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా మంచిగా దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ నైస్ వే, ఓవర్ బోర్డ్ అవ్వకుండా. ఇది బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే ఇది ఆర్ట్ అప్రిసియేషన్ ఏం కాదు. ఎండ్ ఆఫ్ ది డే పెట్టిన డబ్బు రావాలి, లేకపోతే ఇంకో సినిమా అవ్వదు. కరెక్ట్. కాబట్టి దాని మీద బేసిక్ ఐడియా ఉంటే నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్ అని కాదు, ఏ ఫిల్మ్ కైనా సఫర్ అవ్వదు. చాలా వరకు మనం ఇప్పుడు వచ్చే దారిలో గోడల మీదే ఉంటాయి పోస్టర్లు, అవి యూట్యూబ్ లో ఉండవు, ఎక్కడ ఉండదు, థియేటర్కి వస్తాయో లేదో తెలియదు. కానీ గోడ వరకు పోస్టర్ వచ్చిందంటే దాని మీద కొన్ని లక్షలైనా ఖర్చు అయి ఉండాలిగా. వేస్ట్. కరెక్ట్. మన ఇంట్లో వాళ్ళే మన మీద పెట్టరు, అలాంటిది ఒక వ్యక్తి నమ్మి పెడుతున్నప్పుడు మనం ఆన్సరబుల్. కాబట్టి మేబీ ఎక్స్పీరియన్స్, కొంత ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటది అని అనిపించింది. నువ్వు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంట కదా ఈ సినిమాకి? తీసుకోవాలా మరి నీ మీద ఎందుకు బయట ఇట్లా టాక్ ఉంది? అంటే డబ్బులు బాగా అడుగుతాడు, వెరీ కమర్షియల్ నువ్వు అన్నావు కదా ఇందాక. నో చెప్పుకుంటా వాళ్ళకి, నో చెప్తుంది ఎవరు నో తీసుకోలేరు. అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నో చెప్పాడు, తిరిగి నో చెప్పాడు అంటే కథ బాగలేదేమని డౌట్ వస్తుంది. దాని బదులు అతను లేడు, డబ్బులు అడిగాడు అంటే ఇంకొక యాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పొచ్చు. సో అది వాళ్ళ స్ట్రాటజీ, అది బ్రతకనేరవడం. అది తప్పని నేను అన్ను. సేమ్ మన ఈ దానికి ఎందుకు డబ్బు పెట్టానంటే, డబ్బు పెట్టలా, ఓన్లీ నా డేట్స్ పెట్టా. నన్ను వాళ్ళు అడిగింది 35 రోజులు. 35 రోజులు నా జీవితంలో చాలాసార్లు వేస్ట్ చేశాను. ఆడిషన్ ట్రయల్స్లో, షూటింగ్స్ క్యాన్సిల్ అయినప్పుడు, నన్ను రీప్లేస్ చేసినప్పుడు చాలాసార్లు ఆ 35 రోజులు అనేవి సంవత్సరాల తరబడి ఎప్పుడెప్పుడో వేస్ట్ చేస్తున్నాను. ఏముంది మహా అంటే ఇంకొక కొంతకాలం ఖాళీగా ఉన్నాను ఇంట్లో అనుకుందాం. అదృష్టవశాత్తు ఏంటంటే ఆకలితో ఉన్న రోజు లేదు కాబట్టి నేను అలాగే నా డేట్లు ఇవ్వగలుగుతా. కథ బాగుంది, మీకు డబ్బు వస్తే నాకు డబ్బు ఇవ్వండి, మీకు పోతే నా డేట్స్ పోతాయి తప్ప నా డబ్బు పోదు. కాబట్టి రిస్క్ చేద్దాం అని పప్పెట్ షో అని పెట్టి, నేను ఫస్ట్ చూసింది నా లైఫ్లో పప్పెట్ షోనే. మా ఊరు నా చిన్న షాడో పప్పెట్స్, కర్టెన్ కట్టి దాని వెనకాల అది చూసా. అందుకని అదే పప్పెట్ షో అని పెట్టి రిజిస్టర్ చేయించి దీనికి అసోసియేట్ చేశాను. ఫస్ట్ ప్రొడక్షన్, వెరీ నైస్, కో ప్రొడక్షన్. ఓకే. సో ఎంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి? సందీప్ అండ్ అస్మిత ఇద్దరు ఉన్నారు. అండ్ మంది కో ప్రొడక్షన్ అంటే మనం డబ్బు పెట్టలేదు కాబట్టి కల్పన పేరెట్టారు. నైస్, వెరీ నైస్. సో ఏంటి, వాట్ ఈస్ ద ప్లాన్ నౌ తిరువీర్? అంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకేమి, హార్డ్లీ ఎనీ టైం 3-4 days ఏముంది మైండ్ లో? ఇంటర్వ్యూస్ ఓకే అవుతుంటాయి, వాట్ ఎల్స్? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమన్నా పిలుస్తున్నావా? ఐ వాంట్ టు మేక్ నాయిస్ నౌ 3-4 days? అంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు అర్థం కానిది ఏంటంటే, ఏం చేయాలన్నా డబ్బు కావాలి. ఈ రోజు ఒక ఈవెంట్ చేయాలన్నా, గోడ మీద పోస్టర్ అతికించాలన్నా, లేదు ఒక ప్రెస్ ని పిలిచి అడ్రస్ చేయాలన్నా, కాలేజ్ టూర్స్కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళి కాస్త షోస్ వేసి ఎవరికైనా చూపించాలన్నా, అయినా అన్ని డబ్బుతో ముడిపడినవి. ప్రొడ్యూసర్ ట్రై చేస్తున్నాడు, అది ఎప్పటికి అవుతుందో అన్నది మనకు తెలియదు. అండ్ అఫ్ కోర్స్ అందరికీ చేయాలనే ఉంటుంది, అందరికి బాగా చేయాలనే ఉంటుంది. కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళ బిజినెస్లు సరిగా టైంకి అనుకున్నవి రాకపోవడం ఇలాంటివి ఉన్నాయి. ఇంకా కొంచెం నేను ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అదేదో సినిమా ముందు యాడ్ వచ్చేలాగా దేవుడి మీదే భారం వేసామన్నట్టు. ఓకే. సో ఏంటంటే మసూదా నాకు ఒక బలం ఈ టైంలో. నేను చెప్పుకునే ఏం పర్లేదు ఏంటంటే మౌత్ టాక్తోనే ఎక్కువ ఆడింది. కరెక్ట్ కరెక్ట్. సో ఎంత పబ్లిసిటీ చేసినా సినిమా బాగాలేకపోతే ఏం కాపాడలేరు. అండ్ ఇది బేసిక్గా జనాల్లోకి వెళ్ళి బాగానే ఉంది చూడొచ్చు అన్న, ఇంకొకరు చూస్తారన్న ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే సినిమా బాగా వచ్చిందన్న నమ్మకం. ఎక్కువ మందికి చూపించి 2 సార్లు రీషూట్కి వెళ్ళాము, దాన్ని రిఫైన్ చేసుకుంటూ వచ్చాం. డబ్బింగ్, క్లైమాక్స్, ఎవ్రీ సీన్, పేస్ అన్ని చెక్ చేసుకుంటూ వచ్చాం బీజిఎంతో సహా. కాబట్టి చూసిన వాళ్ళు మాత్రం బాగానే ఉంది అని పక్కోరికి చెప్పగలుగుతారన్న ధైర్యం ఉంది. సో స్లోగా అయినా పికప్ అవుతుందేమో, ఫ్రైడే అవ్వకపోయినా సండే కన్నా అవుతుందేమో అని ఒక చిన్న ఆశ. మైత్రి వాళ్ళతో అసోసియేట్ అయ్యారంట ప్రొడ్యూసర్ వాళ్ళు. అంటే వీళ్ళకి కాంటాక్ట్స్ ఏవో ఉండి కొంత సపోర్ట్, అంటే ఫైనాన్షియల్లీ అట్ ది సేమ్ టైం రిలీజ్ వైజ్ సపోర్ట్ కోసం వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. నీ పరేషాన్ సినిమా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్సే, అప్పుడు కోవిడ్ టైము, ఓకేనా? లక్కీగా రాణా
అండదండలు ఉన్నాయి. బట్ అయినా కూడా దే వాజ్ నో టైమ్. ఆ సినిమా గురించి ఎక్కువ ఎవరికి తెలియదు. తెలియకుండా అలా పటక్మని రిలీజ్ అయిపోయింది. అది ఎంత అద్భుతమైన రిసెప్షన్ జనాల్లోకి వెళ్ళిపోయింది. సో కథ బాగుంటే, థీమ్ బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు తిరుగు. అంతే అంతే, అదొక్కటే అది నమ్మాలి అంతే. ఇప్పుడు మనము అరవడం వల్ల, గొడవ పడడం వల్ల ఏమీ జరగదు. బాధ వేస్తుంది, బాధ లేదన్న. ఎందుకంటే 1 year కష్టం, దాంట్లో డబ్బు తీసుకోకపోవడం ఒకటైతేను, ఫిజికల్లీ మెంటల్లీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నాం. చాలా సార్లు చాలా మందికి చూపించి వాళ్ళని ఆఫీస్ వరకు పిలుచుకొచ్చి ఎడిటర్లని, డైరెక్టర్ని, మీరు ఏమనిపిస్తుంది, ల్యాగ్ అనిపిస్తుందా, ఏమైనా మీకు కన్వే అవ్వట్లేదా, మజా వస్తుందా, బోర్ కొడుతుందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇప్పుడైతే లాస్ట్ ఓవర్లో 10 runs కొట్టాలో 6 balls ఉన్నప్పుడు మాకు ఇప్పుడు 1 ball ఉంది. ఎవరన్నా నో వేస్తే ఇంకొక ఎక్స్ట్రా బాల్ వస్తుంది అన్నట్టు. రైట్ యా గాట్ ఇట్. బట్ ఒకటి చెప్పా కదా, పలాస, పరేషాన్, మసూదా అన్ని కూడా నీకు ఎప్పుడు నీ ఫేవర్కి వర్క్ అయినాయి. బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ నమ్మి నీ గట్ ఫీలింగ్తో నువ్వు వెళ్ళావు. వెళ్ళి అందరూ కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్లు, యూ బిలీవ్డ్ ఇన్ యువర్ ఓన్ గట్. అంతే, అది ఆల్ వర్క్డ్ కదా. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే, ఇది కూడా వర్క్ అవుతుంది అని. అంతే చేయగలుగుతాం. నమ్మకంగా ఒక పాజిటివ్ గా ఉండడమే. లోపల ఎలాంటి డప్పులు మోగినా బయటికి కనబడనీయకుండా నవ్వుతూ. మీ ఆవిడేమంటుంది? కల్పన గారి లైఫ్ ఏదో ప్రశాంతంగా నడుస్తుంటే నువ్వు వెళ్ళి అలజడి సృష్టించి ఆవిడ పెళ్లి చేసుకొని నీ టెన్షన్లలోకి ఆవిడని లాగి. మా అమ్మకి తనకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, అదేంటో తెలియదు. అవునా? ఈమె కూడా ఏంటంటే ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా, నేను నవ్వుతుంది, బాధపడుతుంది. నేను స్ట్రెస్ అవుతే చూడలేదు తను. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయగలుగుతాను చెప్పు, నా వల్ల ఏమవుతుంది చెప్పు అంటారు. అందుకని ఇంట్లో యాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను కెమెరా లేనప్పుడు ఓకే ఇప్పుడు నేను కామ్గా ఉన్నట్టు చేయాలి, తను కనిపెట్టకూడదు. ఇది బేసిక్ కష్టం, బట్ స్టిల్ కనిపెట్టేస్తుంది. ఈ ఇంటర్వ్యూ చూస్తుందిగా, నువ్వు ఇట్లా కూడా నటిస్తున్నావు ఇంట్లో అనుకుంటుంది. చాలా స్మార్ట్, కళ్ళు చూసే చెప్పేస్తుంది. ఓకే, సో వాట్ హ్యాస్ మ్యారేజ్ బ్రాట్ ఇన్ టు యువర్ లైఫ్? కోవిడ్ అప్పుడు మదర్ 19లో చనిపోయిన తర్వాత సెపరేట్గా వచ్చేసి ఉన్నాను. ఎందుకు నేను క్యారియర్ అవ్వాలి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్క వాళ్ళతో అని. ఆ టైంలో నాకు మోర్ దెన్ అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వైఫ్ కంటే తోడు అన్నది చాలా అవసరం అనేది. మేబీ అది మగ వ్యక్తి అయినా కూడా మాట్లాడడానికి, బాగున్నావని అడగడానికి ఆ ఒక తోడు అన్నది నాకు చాలా అవసరం ఉండింది. స్ట్రెస్ చెప్పుకోవడానికి, ఆనందం చెప్పుకోవడానికి. సో సర్చ్ చేస్తూ ఉండే, చూస్తూ ఉండే ఎవరైనా కనెక్ట్ అవుతారేమో. అఫ్ కోర్స్ చాలా భయాలు ఉంటాయి. యాక్టర్ అన్నప్పుడు ఇన్కమ్ ఎలా ఉంటుందో తెలియదు, అండ్ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా. ఈ ప్రాసెస్లో తను పరిచయం అయింది. సో మాట్లాడాను, ట్రావెల్ అయి చూశాను, కంపాటబుల్ అనిపించింది. అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పాను. సో ఈ రోజుకి నేను తన పేరు నా ఫోన్లో హ్యూమన్ బీయింగ్ అనే ఉంటుంది. అవునా? హ్యూమన్ బీయింగ్ అంటే మిగతా వాళ్ళందరూ రాక్షసులు అనమాట. అంటే నాకు కావాల్సింది ఏంటంటే, నేనున్నాను నీకు అనే ఒక భరోసా. సత్యమే శివం నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎదుటివాడి బాధని గమనించి ఓదార్చిన వాడు, ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేద్దామని వాడు ముందుకు వచ్చినవాడు ఎవరైనా దేవుడే అని. సో మా వైఫ్ నిజంగా నేను ఏదైతే ఒక తోడు కోసం ఎక్స్పెక్ట్ చేశానో తను నా మదర్ అయింది. నా ఆకలి చూస్తుంది, నా బాధ చూస్తుంది, సపోర్ట్గా ఉంటుంది. అఫ్కోర్స్ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఇమీడియట్గా సార్ట్ అవుట్ అయిపోతుంటుంది. లైక్ మదర్ని రీప్లేస్ చేసింది. అందుకే నేను తను ఎప్పుడు తన సొంత పేరు ఇంతవరకు నేను మార్చాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. స్టార్టింగ్లో పరిచయమైన పెట్టుకున్న పేరు, అది ఇప్పుడు పెట్టింది కాదు. ఓకే, మనిషి అంటే ఇలా ఉండాలి, ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఈ సొసైటీలో అయినా అనిపిస్తుంది. అందుకు తన పేరు అలాగే పెట్టుకుంది. సో స్వీట్, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే నువ్వు మాట అన్నావు చూడు, స్టార్టింగ్లో ఆడిషన్స్ ఇచ్చేవాడిని, అన్ని చోట్లకి వెళ్ళేవాడిని, అది చేసేవాడిని, ఇది చేసేవాడిని. ఒక స్థాయి స్థితికి వెళ్ళాక, కొన్ని సినిమాలు మంచి వచ్చాక, ఓకే తిరువీర్ అంటే ఈజ్ అ గుడ్ యాక్టర్, గుడ్ పర్ఫార్మర్, ఈ రోల్కి మనం పెట్టుకోవచ్చు అని ఇండస్ట్రీలో నీ పేరు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కూడా నీ మానసిక స్థితి అలాగే ఉందా? అంటే నేను ఇప్పుడు కూడా నేను ఆడిషన్స్కి వెళ్తాను, ఇప్పుడు కూడా నేనే అడుగుతాను, నేను డైరెక్టర్లకి ఫోన్ చేస్తాను, నాకు రోల్ ఇవ్వండి అని అడుగుతాను, అలా అనుకుంటావా? లేకపోతే నో లెట్ మీ బి అవే, వాళ్ళే నన్ను అడుగుతాలి, అట్లా ఏమైనా ఉంటుందా నీకు మైండ్లో? అట్లేం లేదు. ఫస్ట్ థింగ్, నాకు సినిమా ఆఫీసులు తెలిసిందే ఈ లాస్ట్ 2 yearsలో. అంతకుముందు నాకు పలానా కంపెనీ ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంటుంది అని కూడా నాకు తెలీదు. సో అడగడం అనేది ఇంకా అసలే తెలియదు, ఎందుకంటే నా సర్కిల్ చాలా చిన్నది. నేను వర్క్ చేసిన డైరెక్టర్లు వాళ్ళ వల్ల ఎవరైనా పరిచయం మీటింగ్లోనో కాఫీ షాప్లోనో పరిచయమైన వాళ్ళు తప్ప నాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీ. ఒక మనిషి పేరు చెప్తే పేరు తెలుసు, మొహం తెలియదు. ఒక మనిషిని గుర్తుపడితే అతని పేరేంటో తెలియదు. అది నా పరిస్థితి.
సో ఇంకా పని అడగడం అన్నది నాకు చెప్పాను, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కడుపు మార్చుకున్న రోజులు. పని అడగడం అన్నది చాలా పెద్ద విషయం. సో ఈ ప్రాసెస్లో నా దగ్గరికి ఎవరైనా వస్తారో రెగ్యులర్గా వస్తారు, ఎందుకంటే నేను అవైలబుల్ ఉంటాను ఆ బడ్జెట్లో. మార్కెట్ బడ్జెట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ మంది డెబ్యూటెంట్స్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఇది మేము క్రాక్ చేయగలిగితే పెద్ద సినిమాకి వెళ్ళిపోవచ్చు. సో మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మేము చెప్పింది ఎవరు డెలివర్ చేయగలుగుతారు, ఎవరు పర్ఫార్మర్ ఉన్నారు, ఈ బడ్జెట్లో ఫిట్ అయ్యే నోన్ ఫేస్ ఎవరు ఉన్నారు. కాబట్టి నేను ఖాళీ లేను. సినిమాలు బయట రాకపోయినా నేరేషన్స్ అవుతూనే ఉంటాయి, స్క్రిప్ట్ రీడింగ్ అవుతుంటది, నేరేషన్స్ అవుతాయి, మీటింగ్స్ అవుతాయి. అఫ్ కోర్స్ బయటికి రాలేదు, బట్ ఖాళీ లేను. కాబట్టి అడగాల్సిన అవసరం అయితే పడలేదు, వస్తూనే ఉంది, నాకు ఖాళీ లేదు. నేనే చెప్తాను ఈ రోజు వద్దండి, ఈ రోజు ఆల్రెడీ ఒకటి విన్నాను, మైండ్ అంతా ఇలా అయిపోయింది, రేపు వింటాను. సో ఆ అవసరం అయితే పడలేదు. రోజుకి ఎన్ని వింటావు కథలు? ఒకప్పుడు 4 వినేవాడిని, 5 వినేవాడిని, తర్వాత 2కి వచ్చాను. ఇప్పుడు కూడా ఒకటి బాగుంటే ఇంకోటి వింటాను, ఒకటి బాగాలేకపోతే ఇంకోటి విని, ఏంటంటే ఆల్రెడీ బ్రెయిన్ లోడ్ తీసుకోలేదు. నాకు చెడ్డ స్టోరీ వస్తే ఇమీడియట్ గా లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుని పోతాను, నిద్రపోతాను. ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోద్ది. 2 నుంచి 2:30, 3 గంటలు చెప్తారు, తీసుకోలేను. అది అంటే బోర్ కొడుతుంది, 10 నిమిషాలను తెలిసిపోతుంది నేను చేయలేనని. కానీ నా కోసం ఇంటి వరకు వచ్చి ఒక అతను కథ చెప్తున్నాడు, లేదా కాఫీ షాప్ వచ్చి కథ చెప్తున్నాడు అంటే అతనికి ఆపి బాగాలేదండి వెళ్ళిపోండి అని చెప్పలేను. కాబట్టి నచ్చకపోయినా ఇంక ఇలా కూర్చొని వింటూ ఉండి మధ్య మధ్య నీళ్ళు తాగుతూ, కాఫీ తాగుతూ, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తూ కూర్చుని వినేస్తాను. చెప్తానండి నాకు 24 hours ఇవ్వండి టైం అని చెప్తాను, వెళ్ళిన మెసేజ్ పెడతాను, అది రేపే పెడతాను. అవును, ఇప్పుడు కథ నచ్చలేదు, రోల్ నచ్చలేదు అని అంత ఈజీగా చెప్పగలిగేవాడివి, వచ్చి కూర్చున్న 10-15 నిమిషాలకి అది మంచిగా అనిపోతే టైం వేస్ట్ కదా, తిరువేరు చెప్పేయచ్చు కదా. కానీ నేను స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచో నాకు తెలుసు కదా. వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ తో ఇంట్లో వచ్చేటప్పుడు ఈ రోజు హీరో కథ వింటాడని చెప్పి గుడికి వెళ్ళో బొట్టు పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వచ్చి అలాంటి వాళ్ళకి ఎందుకు కాన్ఫిడెన్స్ మీద కొట్టొద్దు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా యాక్టర్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా నీకు రావట్లేదు సరిగ్గా చేయి అంటే ఇంకా చేయలేడు, ఆగిపోతాడు. అట్లనే డైరెక్టర్ కూడా చెప్పే విధానంలో చెప్తే అతను ఇంకో యాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రై చేసుకుంటే ఇది నాకు నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చవచ్చు. నేను అతని కాన్ఫిడెన్స్ మీద ఎందుకు కొట్టడం, బాగాలేదండి ఏం కదండి ఇది అన్నాను అనుకోండి, ఆయన ఏమైపోతాడు, అందుకు చెప్పలేదు. సో ఇప్పటి వరకు ఒక శివ నిర్వాణ తప్ప మిగతా వాళ్ళందరూ డెబ్యూటెంట్స్. జీవన్ గారు ఒక్కటి చేస్తున్నారు, బాబు బాగా బిజీ చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు, మిగతా అందరూ డెబ్యూటెంట్స్. అయితే వాళ్ళు మళ్ళీ ఏం సినిమాలు తీయలేదా, మళ్ళీ రిపీట్ చేయలేదా, ఎప్పుడు నువ్వు వాళ్ళు మళ్ళీ కలుసుకోలేదా, మళ్ళీ మీ మధ్య ఏమి కాన్వర్సేషన్స్ నడవలేదా? జీవనన్న అడిగాడు, జీవనన్న చోర్ బజార్ లో సుబ్బరాజు గారు రోల్కి అడిగాడు, అప్పుడు నాకు కుదరలేదు, వేరే సినిమాలు చేస్తూ ఉండే మసూదా వేరే. అండ్ శివన్న అడగలేదు, కానీ మళ్ళీ నవీన్ మేడారం 2-3 సార్లు అడిగాడు, చాలా కథలు పంపించాడు. అండ్ గ్యాప్ వచ్చింది కదా, ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఎంత ఉంది వస్తుంది అండ్ వేరే వేరే కమిట్మెంట్స్ ఉండడం అవ్వలేదు. కానీ నవీన్ అడిగారు, కంటిన్యూస్గా పంపించారు నా దగ్గర వినమని, ఆయన అడుగుతూనే ఉంటాడు, టచ్లోనే ఉంటాడు. జనరల్గా మనము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మనకంటూ కొన్ని పరిధులు పెట్టుకుంటాం కదా, అంటే కొన్ని రూల్స్, అంటే నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలాంటి క్యారెక్టర్స్ మాత్రమే చేయాలి, కొన్ని నాన్ నెగోషియబుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇంటిమేట్ సీన్స్ అలాంటివి నేను చేయకూడదు. ఇట్లా నువ్వేమన్నా పెట్టుకొని వచ్చావా? పెట్టుకున్న తర్వాత ఓవర్ ద పీరియడ్ అవేమన్నా మార్చుకున్నావా? అంటే కొంతమంది కొన్ని పెట్టుకుంటారు కదా మైండ్లో, దీస్ ఆర్ థింగ్స్ నాన్ నెగోషియబుల్, ఇదైతే నేను ఎట్టి పరిస్థితిలో చెయ్యను అలా, బట్ ఓవర్ ద పీరియడ్ యూ విల్ చేంజ్. కలిసిన వ్యక్తులు నన్ను చాలా మార్చారు. మేబీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒక పల్లెటూరు లేకపోతే ఇలాంటిదైనా కూడా, నేను నాటకంలో నా పేరులో ఉన్న వీర్ ఏదైతే ఉందో అతని పేరు రఘువీర్, మా గురువు సీనియర్, అండ్ మా అమ్మ పేరు వీరమ్మ, ఇద్దరి పేరు కలిసి వచ్చింది నాకు తిరువీర్. ఆ రఘువీర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నేను అండర్వేర్ మీద చేశాను షార్ట్ ఫిల్మ్. ఎర్లీ మార్నింగ్ యూనివర్సిటీ పైన వెళ్ళిపోయినప్పుడు చాలా కొంత యాక్ట్ అండర్వేర్ మీద ఉండేది. అండ్ నాకు తను చెప్పేవాడు, తన ఎన్ఎస్డికి తర్వాత వర్క్షాప్కి వెళ్ళేవాడు, న్యూడ్గా వాళ్ళతో స్టేజ్ మీద ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళంట. పార్ట్ ఆఫ్ సిగ్గు పోగొట్టడం, వాళ్ళ ప్రాక్టీస్ ఒక్కొక్కరు ఒక ప్రాక్టీస్ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు అతను చెప్పినప్పుడు మాకు అదంతా ఏం అనిపించలేదు, రా చేసి 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 అలసిపోయి స్టేజ్ మీద నిద్రపోయాం, మా మీద ఒంటి మీద బట్టలు లేవని తెలియకుండా కూడా అలసిపోయి నిద్రపోయాము. ఇలాంటి వ్యక్తులు కలవడం వల్ల నీ రోల్కి అవసరమా? సిన్ చేసేప్పుడు నాకు ఆ ఇబ్బంది ఉండేది, కానీ మ్యారిటల్ రేప్ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా మందికి తెలీదు. నా పిల్లమే అనుకునే పరిస్థితి, ఒక హక్కు, ఒక అధికారం లాగా, అది అడ్రస్ చేయాల్సిన పాయింట్ అనిపించింది. కాబట్టి నేను ధైర్యం చేసి చేశాను. ఇన్ ఫ్యూచర్ కూడా నిజంగా రోల్కి అవసరమైతే, కథకు అవసరమైతే ఏదైనా చేస్తాను. దట్స్ వెరీ గుడ్, దట్స్ అన్ యాక్టర్, రియల్ యాక్టర్. ఒక 2 years బ్యాక్ తమన్నాని ఇంటర్వ్యూ చేశాను. సో తమన్నాకి ఇలాంటి ఒక నోషన్ ఉండేదంట, అంటే ఐ షుడ్ నాట్ డూ ఎనీ ఇంటిమేట్ సీన్స్, అట్లీస్ట్ ఎస్పెషల్లీ కిస్సింగ్ సీన్స్, ఇవి నేను చెయ్యకూడదు. ఆమె తన కాంట్రాక్ట్లో కూడా మెన్షన్ చేసేదంట, ఇదైతే నేను చెయ్యను అని.
బట్ ఓవర్ ద పీరియడ్ షీ అండర్స్టూడ్ అంట, ఒక క్యారెక్టర్కి అవసరం ఉంటే చెయ్యాలి అని. దట్ ఈస్ వెన్ షీ అంటే తనని తనే రీడిస్కవర్ చేసుకొని, సో షీ టోల్ దట్ ఆన్ ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ అనమాట. సో అట్లా కొంతమంది ఇవాల్వ్ అవుతారు, కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది బిగినింగ్ నుంచి దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. నీ సినిమాలని మీ ఆవిడ చూసారా? సిన్ చూసేమన్నారు, సిన్ చూసేమన్నారు మీ ఆవిడ? భయం వేసింది. చాలా మంది భయపడేవాళ్ళు, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. కోయాక్టర్ వాళ్ళ సిస్టర్ అయితే వాడితో నేను మాట్లాడను, నాకు అడంటే అసహ్యం ఉంది. ఏంటంటే ఆడ సిన్ అనే వెబ్ సిరీస్ లో చాలా రూడ్గా ఆడుగా అంటే క్యారెక్టర్తో ఆవిడ ఇంకా ఉండింది. నాకు అలా మెసేజెస్ కూడా వచ్చాయి, మీరంటే దట్స్ అమేజింగ్ కదా. అంటే ఇంకా అదే విక్టరీ కదా, ఒక క్యారెక్టర్ లో నువ్వు అంత ఇన్వాల్వ్ అయిపోయావు కాబట్టి అంత జనాలకు అంత అసహ్యం వేసావు. రైట్, ఈవెన్ ఇఫ్ యువర్ వైఫ్ సెడ్ మీన్స్ దట్స్ అమేజింగ్, దట్స్ గ్రేట్ వ్యాలిడేషన్. అది రియలీ హ్యాపీ ఫర్ యూ, విష్ యూ గుడ్ లక్. నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు ధన్ వెళ్ళిపోవాలి అంతే దూసుకొని. నెక్స్ట్ ఇయర్ మినిమం 3 రిలీజ్ చేస్తాను, చెయ్యాలి. అసలు నాకు భగవంతుడి కోసం వెయిటింగ్. 2 years అయింది నువ్వు చెప్పి ఆ సినిమా గురించి, అది ఇప్పటికీ రాదు. ఆ భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు ఈ భగవంతుడు రావటానికి? భగవంతుడికి ఒక దేవుడు కావాలి ఇప్పుడు, అంతేనా? తెలిసి నెక్స్ట్ జూన్ లోకి వచ్చేస్తుంది. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే చాలా వర్క్ చేశాను. నేను డప్పు నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ రాదు, డాన్స్ నేర్చుకున్నాను. రోజు క్లాస్కి వెళ్ళేవాడిని చిన్నపిల్లలాగా. ఇప్పుడు డాన్స్ ఉంటుంది అనమాట ఆ సినిమాలో, ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది. వావ్, సూపర్ కదా తిరువీర్. సో ఆ సినిమాకి గడ్డం పెంచి ఫిజికల్లీ డప్పు, డాన్స్ అండ్ క్యారెక్టర్ డైలెక్ట్ అది పల్నాడు బేస్డ్. సో ఈగర్లీ వెయిటింగ్ నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని. ఇప్పటి వరకు నువ్వు ఓన్లీ నానితో చేసావు, ఇంకా మిగతా యాక్టర్లతో కూడా చెయ్యాలి. నీకు ప్రభాస్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందంట. ఫౌజీ, సలార్ కూడా. సలార్ మరి ఎట్లా, హౌ? సలార్ వచ్చినప్పుడు ఏంటంటే 8 to 10 days అడిగారు. అండ్ మసూదా అవుతుండింది అప్పుడు. షూట్ డేట్స్ కొంచెం ఫ్లెక్సిబుల్ అంటే మారుతూ ఉంటాయి కదా, అండ్ అదొకటి ఇష్యూ. అయితే ఆ టైంలో నాకు వేరే సినిమాలు కూడా అడుగుతూ ఉండే. రోల్స్ వైజ్ చూసినప్పుడు ఇది 8 to 10 days అంటే పెద్ద సినిమాల్లో ఫుటేజ్ చాలా తక్కువ వస్తుంది పర్ డే. కరెక్ట్. నేను కనబడతానా అని భయం వేసింది నాకు ఫస్ట్. తర్వాత తెలిసింది ఏంటంటే 30+ days షూట్ చేశారు. నాకు అప్పుడు బాధేసింది, అరే నేను చేద్దును కదా ఇట్లా తెలిసి ఉంటే. ఇంకా అది డెస్టినీ, అది అంతే. అప్పుడు అవ్వలేదు. తర్వాత తెలిసింది, అంటే ఫ్రెండ్, దానికి వర్క్ చేసిన ఫ్రెండ్ అనేవాడు, అది ఎంత పెద్ద రోల్ అయింది తెలుసా, ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలుసా? వశిష్ఠ, బింబిసార డైరెక్టర్, అప్పుడు కలిశాడు ఆయన, రిలీజ్ కూడా కలిశాడు. తిరు జయన్ అంటున్నాడు సలార్ అని. పిచ్చి లేసిందా నీకు, పెద్ద సినిమాలో చిన్న రోల్ అయినా చేయని. కానీ నేను కనబడకపోతే, దానికి ఒక ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకోలేను. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ట్రామా అనొచ్చు. ఏంటంటే నేను స్టార్ట్ చేసింది ఎక్స్ట్రాగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. నాకు అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని తెలియదు, ఒక 5-6 రోజులు నేను వెళ్ళింది, పెద్ద వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే గుంపులో కలిసిపోయానో అనిపిస్తుందో తీసుకోలేను. 8-10 days అంటే హీరో ఉంటారు, హ్యూజ్ ఫైట్ సీక్వెన్స్ అంటున్నారు. అండ్ ఇంకొకటి భయం వేసింది ఏంటంటే మళ్ళీ అమ్మాయిలు నేర్పించడమే. నాకు ఇచ్చిన చిన్న హింట్ ఏంటంటే అప్పుడు వీడు గాలిపటం ఎగరేస్తాడు, ఎవరింటి మీద పడుతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళని రేప్ చేస్తాడు. విన్నప్పుడు సిన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆల్రెడీ. జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ కూడా నన్ను అలాగే చూస్తున్నారు. సైకోకి సాడిస్ట్కి తేడా కూడా చూడట్లేదు వీళ్ళు. నాకు భయం వేసింది, వద్దు మళ్ళీ టైప్ కాస్ట్ అయిపోతాను నేను అని. అండ్ నాకు బృందాలో ఆ క్యారెక్టర్ అడిగినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది రోల్, కానీ వదిలేసాను. ఏ త్రిష బృందా సిరీస్ ఉంది కదా, వాడు సైకో బర్డ్ కి ఫీడ్ చేస్తుంది. అవును అవును. సూర్య చాలా అడిగారు, తిరు బాగుంటది, నాకు నువ్వు తప్ప ఇంకొకరు కనబడట్లేదు. నేను సాడిస్ట్ గా చేస్తేనే సైకో అన్నారు, సైకో రోల్ చేస్తే ఇంకా నన్ను టైప్ కాస్ట్, ఇంకా నన్ను వేరేలా చూడరు, ఇదే చెయ్యి అంటారు, నేను చేయలేను అని చాలా బాధపడుతూ తప్పుకున్నాను ఆ సిరీస్ నుండి. ఎంత ధైర్యం కావాలి కదా ఇవన్నిటిని వదులుకోవటానికి. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఒకటి సర్వైవల్ కూడా, యూ నీడ్ మనీ ఆల్సో కదా, మనీ కావాలి. ఒక పెద్ద సినిమాలో, పెద్ద బ్యానర్లో, పెద్ద ప్రొడక్షన్ హౌస్తో అసోసియేట్ అయ్యే ఒక అవకాశం, అది వదులుకోవాలి. సో ఇట్ ఈస్. ఆఫీస్కి వెళ్ళాను, ప్రశాంత్ గారు వచ్చి గడ్డం ఇలాగా జుట్టు కొంచెం తగ్గిద్దాం, ఇదంతా ఓకేనా ఇలా అంటున్నారు వచ్చి, ఇలా ప్రశాంత్ ఇలా టచ్ చేశారు నన్ను, ఇది నా లోపల ఫీలింగ్. కానీ బయటికి అది కుదరదు. అమ్మాయిలు రేప్ చేశారు అనగా నేను కట్ అయిపోయింది, ఇంకా నాకు వద్దు నేను చేయను ఇంకా ఇది. ఆల్రెడీ నెగిటివ్ ఇది ఉండింది, మళ్ళీ ఇది ఇంత పెద్ద సినిమాలో ఆ రోల్ చేసిన తర్వాత ఇంకా అవే కావాలంటారు. అందుకోసం ఎంత అంతర్మథనంతో ఇలా ఇండస్ట్రీలో నెగ్గుకు రావటం ఎంత కష్టం కదా తిరువీర్. ఐ డోంట్ నో హౌ యు ఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇంకేం ఖర్చులు తగ్గించుకుంటే సర్వైవ్ అవ్వచ్చు. ఐ నో, కరెక్ట్. అండ్ ఇలాంటి భార్య ఉండాలి అందరికి, ఉంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చు కదా. అంటే తను కూడా అప్పుడప్పుడు అంటది, అన్ని కథలు నో చెప్పుకుంటూ పో, ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండు అని.
అంటే ఏది చెప్పినా వంక పెడుతూ ఉంటాను నేను, ఇది బాగాలేదు, అది బోర్ కొట్టింది, ఇది ఇంటర్వెల్ లేదు, అది క్లైమాక్స్ లేదు అని. అన్నీ బాగుండాలంటే ఎప్పుడు వస్తుంది అని, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ప్రీ వెడ్డింగ్ లాంటిది, భగవంతుడు లాంటిది, రేయర్గా తగులుతాయి, వస్తాయి. దేర్ ఇస్ టైమ్, ఇట్ విల్ కమ్. అంతే. నేను క్వాంటిటీ మీద ఏం దృష్టి పెట్టట్లేదు కాబట్టి వాడు ఒకడు ఉండేరా, వాడు బాగా చేసేవాడు అన్న చాలు. కరెక్ట్. విష్ గుడ్ లక్ తిరువీర్. వెళ్ళే ముందు నేను ర్యాపిడ్ ఫైర్, నా ట్రెడిషన్ తెలుసు కదా. ఓకే, విల్ సీ హౌ ఇట్ గోస్. లైవ్ ఆడియన్స్ ముందు అంటే ఒక నాటకం వేస్తూ అది పర్ఫామ్ చేయటం ఈజీయా, లేకపోతే అందరు జనాల మధ్యలో కూర్చొని నీ సినిమా నువ్వే చూడటం ఈజీయా? జనాల మధ్యలో కూర్చొని చూడటమే ఈజీ. అవునా? నాటకం డెడ్లీ, ఒక్క తప్పు పోయినా క్షమించరు. ఇది కొంచెం కంఫర్టబుల్ గా కూర్చొని, మసూదా చూసినప్పుడు నేను మధ్యలో పోయి కూర్చొని చూసాను, టోప్ పెట్టుకున్నాను, మాస్క్ పెట్టుకున్నాను, చూసాను. వాళ్ళు నన్ను తిడుతున్నారు, రే ఏదో అటు వెళ్ళొద్దు అంటున్నారు కదా, ఎందుకు వెళ్తున్నాను, నేను అది ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నైస్. పర్ఫార్మర్ గా అది ఇష్టం, కానీ ఇప్పుడు రెండిట్లో ఏది బెటర్ అని నేను చూసి ఇదేనా. ఓకే, కానీ నువ్వు ఇంతవరకు చేసిన లెంగ్దియెస్ట్ ఆన్ స్టేజ్ రోల్ ఏంటి? అంబేద్కర్ ప్లే చేసాం మేము, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీద బేస్ అయిన ప్లే అది, గాంధీ వర్సెస్ అంబేద్కర్. అమ్మో, ఎంత గుర్తు పెట్టుకోవాలి కదా. మేము ఆల్మోస్ట్ 2.5 to 3 hours పర్ఫామ్ చేసేవాళ్ళం. అండ్ ఒక ప్లేలో నేను 4-5 రోల్స్ చేసేవాడిని. ఒక్కొక్కసారి ఇనీషియల్గా నేను ఎంటర్ అయినప్పుడు గాంధీ రోల్ చేసేవాడిని, తర్వాత మల్టిపుల్ రోల్ చేసేవాడిని. అంటే దీనాబానా క్యారెక్టరు అండ్ హర్భగవాన్ క్యారెక్టరు, నా క్యారెక్టర్, అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఎక్కువ చేసేవాడిని. అది నన్ను చాలా కాలం ఫీడ్ చేసింది అదే. మా నాన్నకి సమాధానం ఇచ్చింది అంటే, నేను సంపాదించగలుగుతాను, బతకగలుగుతాను అని చెప్పింది. ప్లేకి 2,000 ఇచ్చేవాళ్ళు నాకు. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎక్కడో చోట ప్లే ఉండింది. సో నెలకి ఈజీగా ఒక 8 నుంచి 10,000 వచ్చేది. అది నాకు చాలా హెల్ప్ చేసింది ఆ ప్లే. అట్లా 2.5 to 3 hours చేసిన రోజులు. కానీ ఎంత మెమరైజ్ చేయాలి కదా నాటకానికి. చెప్పేస్తాను. అవునా? ఇంకా గుర్తున్నాయా నీకు ఏమన్నా కొన్ని? చాలా లైట్ గా. అంతేనా? ఓకే. ఏమైనా మైథలాజికల్ క్యారెక్టర్స్ చేసావా? బార్బరీకుడు చేసా. బార్బరీకుడు నేను కృష్ణుడు రోల్ చేశాను. అది కూడా పెద్ద ప్లే, ఆల్మోస్ట్ అది 2-3 hours ప్లే. సో ఇవి ఆయన ప్లేస్ అన్ని పెద్దగానే ఉంటాయి. సూపర్. ఓకే. తేజ మీకు తెలుసు అనుకుంటాను, సేవ్ ది టైగర్స్ డైరెక్టర్. అవును, వాడు అందులో బార్బరీకుడు, నా క్లాస్మేట్. ఓహో, తేజ కాకుమార్. ఓకే ఓకే. ఒకవేళ నువ్వు టైం ట్రావెల్ చేసావు అనుకో, ఏ ఇయర్కి వెళ్దాం అనుకుంటావు? అంటే జరిగిన ఇయర్స్ లో ఈ ఇయర్ అట్లీస్ట్ ఒక 80s 90s వెళ్తాను. అవునా? అప్పుడు ఓటీటీస్ లేవు కాబట్టి ఓన్లీ సినిమా థియేటర్లోనే సినిమా చూడొచ్చు కాబట్టి నాకు అది ఇష్టం. నీ గురించి విన్న ఒక రూమర్, అబ్బా ఇది నిజమైతే బాగుండు అని అనిపించిన రూమర్ ఏంటి? తీరు అసలు ఖాళీ లేడు ఇప్పట్లో దొరకడం. ఓకే ఓకే. నీ పెళ్ళయ్యాక నువ్వు నేర్చుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అబౌట్ మ్యారేజ్? ఓకే, అలాగే. అన్నిటికీ అదే చెప్పాలా? ఇంకా అదే ఆన్సర్? చాలా సార్లు అవి చెప్పాలి. సరే, ఓకే, అలాగే. ఇంకా అంతే, చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? వెరీ నైస్. మొత్తం అందరు మగవాళ్ళకి ఇస్తున్నావా అడ్వైస్, ఆడవాళ్ళకి తెలుసుకునేది? ఓకే, డన్. ఓకే. నీ తల్లిదండ్రుల నుండి నువ్వు నేర్చుకున్న ఒక విలువ, ఒక వాల్యూ సిస్టమ్ ఏంటి? మా అమ్మ ఒక మాట అంటే పడేది కాదు, చాలా రోషం ఉండేది అండ్ చాలా డిసిప్లిన్గా ఉండేది. టైం కంటే టైంకి ఉండడం అండ్ మిమిక్ చేయడం మా అమ్మ చాలా బాగా చేసేది. ఒకసారి ఒక మనిషిని చూసిందంటే మేబీ నాకు అలాగే వచ్చి ఉంటాయేమో, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎలా కూర్చున్నారు, ఎలా మాట్లాడారో కూడా చేసేది. ఓకే, అది మా అమ్మ. అండ్ మా నాన్న ఏంటంటే మోర్ దాన్ని ఏమంటారు, యాక్ట్ చేస్తూ దొరికిపోతాడు. నేను యాక్ట్ చేస్తూ దొరికిపోతా. అంటే అరే ఇక్కడే ఉన్నాను రా, ఇప్పుడే వస్తానంటే ఈజీ పట్టేస్తాను నన్ను, అబద్ధం చెప్తున్నాను. ఓకే, ఈ రెండు వాళ్ళు. నైస్. ఓకే, ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ మీ అమ్మ దగ్గర నేర్చుకుంది, ఇంకో పక్కన ఎక్కువ నటించకు, ఓవర్ యాక్షన్ వద్దు అని. అంతేగా? అంతే. ఆల్ రైట్. నిన్ను చూసుకొని నువ్వు బాగా గర్వపడ్డ మూమెంట్ ఏంటి? జీ సినీ అవార్డ్స్ అని పెట్టారు. దానికి అంతకుముందు షోస్కి నేను పిల్లలకి స్కిట్స్ నేర్పించేవాళ్ళు. ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, విజయ్ దేవరకొండ, దర్శి, తెలిసిన వాళ్ళు, చాలా మంది లిరిసిస్టులు, డైరెక్టర్లు, వాళ్ళందరికీ అవార్డులు తీసుకుంటుంటే నేను అదే స్టేజ్ మీద పిల్లలకి స్కిట్స్ నేర్పించేవాడిని. అర్జున్ రెడ్డి స్కిట్ పిల్లలకు నేర్పించాం, ఈ డైలాగు ఇది ప్రాప్స్ పెట్టి వాళ్ళందరికీ. వీళ్ళతో పాటు నేను కూడా కెరీర్ స్టార్ట్ చేశాను కదా, నేను ఇంకా వీళ్ళకి ఇంకా పిల్లల్ని పట్టుకుని స్కిట్స్ నేర్పించుకుంటూ ప్రాపర్టీస్ చూసుకుంటున్నాను అనిపించి బాధపడింది. నెక్స్ట్ ఇయర్ జీ సినీ అవార్డ్స్లో నేను బెస్ట్ విలన్ అవార్డు తీసుకున్నాను. సూపర్. అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఇప్పుడు ఒక మెమరీ టెస్ట్ నీకు. సంకల్ప్ రెడ్డి తీసిన ఒక సినిమా స్పేస్ మీద బేస్ అయ్యింది, ఏంటా సినిమా? అంతరిక్షం. గుడ్ జాబ్. నక్లిసు గొలుసు పాట పాడింది ఎవరు?
రఘు కొంచెం అనుకుంటా. రైట్. జగపతి బాబు క్యారెక్టర్ పేరేంటి టక్ జగదీష్లో? పాస్. బోసుబాబు. బోసుబాబు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ అపియర్ అయింది యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఏం సినిమా అది? బాలు. గుడ్ జాబ్. ఓకే. అల్లు అర్జున్ పావని కరుణంని రెస్క్యూ చేస్తారు పుష్ప నుంచి. ఏ సీన్ అది? ఏ సీన్ టైంలో అది? జాతర. ఏం జాతర? గంగమ్మ జాతర. ఎస్, గంగమ్మ తల్లి జాతర. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యువర్ సిస్టర్ ఈస్ దేర్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. టు విష్ ఫర్ యూ, టు ప్రే ఫర్ యూ, టు బ్లెస్ యూ. థ్యాంక్ యూ.